అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. కీర్తన గ్రంథము. ఎవరు బైబిల్ చూడకుండా ఉండొద్దు దయచేసి. కీర్తన గ్రంథము 49వ అధ్యాయం. కీర్తన గ్రంథము 49వ అధ్యాయం. తప్పులు లేకుండా చక్కగా చదివారు ఎవరుంటే చదవండి. సుమారు 1వ వచనం నుండి 7వ వచనం వరకు. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయాలను పలుకును. నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయుండును. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను. సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరిచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములో నేనేలా భయపడవలెను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొను వారికి నేనేలా భయపడవలెను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. ఆగుదాం. అందరికీ క్లియర్గా ఉందిగా నా వాయిస్? చదివిన విషయాలు ఏమైనా అర్థమైనయా? నిజాయితీగా ఒప్పుకుందాం, మనకేం అర్థం అవ్వలేదు. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం, అక్షర భావాలు మాత్రం గాలికి వదిలేసాం. క్రిస్టియానిటీలో ఒక తెలియని టెర్మినాలజీ ఉంది. ఆ తెలియని టెర్మినాలజీ ఏంటంటే, వాక్యాలు చదివే పందా మనకు తెలుసు, కానీ దాని అర్థాలు మాత్రం అర్థం చేసుకోవడం చాలా దూరంగా ఉంటాం. ఏదన్నా ఒక వాక్యాన్ని మనం చదివినప్పుడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు తన్మయత్నం కోసం మనం చదువుకున్నాం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. బైబిల్ని ఎందుకు పట్టుకుని తిరుగుతారంటే ఫ్యాషన్ షో మాదిరి పట్టుకుని తిరుగుతున్నారు. పిల్లలు స్కూల్కి వెళుతున్నప్పుడు టెక్స్ట్ బుక్లు ఎలాగైతే పట్టుకుని స్కూల్కి పోతారో, మన వాళ్ళు కూడా సంఘానికి ఒక టెక్స్ట్ బుక్ మాదిరి తెస్తున్నారు తప్ప ఆ టెక్స్ట్ బుక్లో ఏముందో తెలియదు. అలా ఎలా అంటారు జేమ్స్ గారు మీరంటే? ఎలా చదువుతారు చెప్పిన బైబిల్? ఒక అర్థం ఉండదు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. కంటిన్యూగా డే బై డే క్రమానుగతంగా సిస్టమేటిక్గా ప్రతిరోజు బైబిల్ చదివేవారు ఈ రోజులు ఉన్నారంటారా? లేరు. క్యాలెండర్ల మీద చదివే వాళ్ళు ఎక్కువైపోయారు. వాగ్దానం కార్డుల మీద చదివే వాళ్ళు ఎక్కువైపోయారు. డైలీ వెర్షన్స్ వస్తున్నాయి ఈ మధ్య వాట్సాప్కి, అవి చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మరి రెగ్యులర్గా బైబిల్ చదివే చదువరు లేరు. ఒకవేళ రెగ్యులర్గా చదివేవారు క్రమానుగతంగా చదివున్నారు లేరు. ఏదో ఆ రోజుల్లో చిన్నపిల్లలు స్కూల్లో ఆడుతున్న గేమ్ ఆడుతున్నట్టు ఇలా కొట్టి ఇలా బైబిల్ తీసి ఆ రోజు కళ్ళ ముందు ఏది కనబడితే అది చదువుతారు. అలా చదవమని ఎవరు నేర్పించారు? శిలక జ్యోతిషం అలవాట్లు పోలేదా అనాలా, ఏమనాలి అని అడుగుతున్నాను. ఇలాంటి అలవాట్లు సరిగ్గా బైబిల్ని చదవకుండా దూరం చేస్తున్నారు. బైబిల్ చదవకపోతే ఏమవుతుందంటే ఈ దేవుడు అర్థం అవడు. ఈ దేవుడు అర్థం కాకపోతే మనం ఆయనతో ఎలా మాట్లాడో మనకు తెలియదు. ఈ దేవుడు మనకు అర్థం కాకపోతే ఆయన ఇష్టాలు ఏంటో ఇష్టాలు కానివేంటో మనకు చెప్పాలి. ఏం అడగాలో ఏం అడగకూడదు ఈ తీరుతెన్నులు ఏమో మనకు తెలియదు. అందుకే ఈ దేవుని గురించి తెలియాలి అంటే రచ్చబండలో చెప్పరు. ఈ దేవుని గురించి తెలియాలంటే టీవీల్లోనే చెప్పరు. ఈ దేవుని గురించి యూట్యూబ్లో కూడా స్పష్టత ఉండదు. ఈ దేవుని గురించి తెలియాలంటే సూత్రం ఒకటే, ఈ బైబిల్ని బాగా చదవాలి. చదవకపోతే ఒక అర్థం లేని చదువులు చదివితే ఇబ్బంది కలుగుద్ది. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఎప్పుడు లేని భక్తులందరూ 31st వస్తారు. మీరు చూడండి, సంఘానికి రెగ్యులర్గా వచ్చే భక్తులు వేరు, 31st వచ్చే భక్తులు వేరు. 31st వచ్చే భక్తులు ఏడాది భక్తులు, పండగ భక్తులు. ఈ ఏడాది పండగ భక్తులు ఏం చేస్తారంటే
వీళ్ళు వచ్చిన తర్వాత చర్చ్ ఫుల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు నిర్వాహకులు లేదా సంఘ కాపరు ఏం చేస్తారంటే టెంట్లు వేస్తారు, కుర్చీలు పెంచుతారు, స్థలాలు పొడిగిస్తారు. పైగా ఆ రోజు కక్క ముక్క డొక్క ఉంటుంది. ఆ రోజు కార్యక్రమాలు కట్టుకుంటే కనుక పాస్టర్ గారు కూడా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు పాస్టర్ గారికి ఒక పని, ఓ పక్క వాకింగ్ ప్రిపేర్ అవ్వాలి, మరో పక్క ఎవరెవరు వస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రార్థన చేయాలి. పాస్టర్ గారికి ఆ రోజు చాలా ఒత్తిడి ఉంటుంది. పైగా పాస్టర్ గారే ఆయన సొంత కాపరైతే వాళ్ళకి కావలసిన భోజన కార్యక్రమాలకు సంబంధించిన సామగ్రి కూడా ఈయన కొనాలి, మార్కెట్కి వెళ్ళాలి. ఇంత బిట్లాడుతున్నాడు అనడానికి కొన్ని వాగ్దానం కార్డులు రెడీ చేయాలి. అంటే అవి లైసెన్స్ బిల్లు అన్నమాట. ఆ వాగ్దానం కార్డులు రెడీ చేయకపోతే ఎవరో ఒకరితో ఇదిగో ఏడాది అంతా నువ్వు గాలి తిరిగినా ఈ ఏడాది కూడా దేవుడు నిన్ను కాపాడేస్తాడు, దానికి ప్రూఫ్ ఎవిడెన్స్ ఏంటంటే ఇదిగో ఈ కార్డు అనడానికి కొంతమంది అదొక నమ్మకంలా కార్డులు ఇస్తారు. నేను వాగ్దానం కార్డులకు వ్యతిరేకం కాదు, వాగ్దానం కార్డులు తీసుకోవద్దంటలేదు, కానీ తీసుకున్నప్పుడు ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఏమవుద్ది చెప్తున్నాను అండి. ఇలా వాగ్దానం కార్డులు ఇస్తున్నప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే ఆడవారి కార్డులు, మగవారి కార్డులు, పెళ్ళి అయిన వారికి, పెళ్ళి కాని వారికి ఎవరికి ఏ కార్డు మ్యాచ్ అవుతుందో ఆ కార్డులు వేరు చేస్తారు. పాస్టర్ గారు పనుండి బయటికి వెళ్ళారు, మార్కెటింగ్ పని చూడాలి కదండి. ఆ మార్కెటింగ్ పనికి వెళ్ళి ఆ పనులన్నీ చూడడానికి ఈ లోపల ఆయన తిరిగి వచ్చే లోపల ఏం చేశాడంటే పాస్టర్ గారు చర్చిలో ఉన్న ఒక కుర్రోడికి ఈ కార్డులు అప్పగించాడు. చర్చిలో ఉన్న ఈ కుర్రోడికి కార్డులు అప్పగించినప్పుడు ఈ చర్చిలో కంగారు కుర్రగాళ్ళు ఉంటారు. వీళ్ళు వాక్యాలు వినరో, కంగారు ఎక్కువ వీళ్ళకి. ఏదో సభ అంతేలా భుజాల మీద మోసేస్తున్నట్టు ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి, ఎదవాడావిడ ఎక్కువ. అలా తిరుగుతుంటారు. వీళ్ళ చేతిలో బైబిల్ ఉండదు, వీళ్ళ చేతిలో ఒక పద్ధతి ఉండదు, వీళ్ళు కుదురుగా కూర్చుని ఒక వాక్యం వినరు. మరి ఏం చేస్తారంటే రాజకీయ పార్టీలో కార్యకర్తలు తిరుగుతారు చూసారా, అలా తిరుగుతుంటారు. ఏ కార్యం చేయనోడే కార్యకర్త గుర్తుపెట్టుకోండి. అలా కంగారు తిరుగుతుంటాడు. ఈ పని పాట లేనుండి ఈ పాస్టర్ గారు ఏమన్నాడు, రే ఇలా రా, నేను సాయంత్రం వస్తాను, వచ్చేంతవరకు నేను ఏం చేస్తామంటే ఈ వాగ్దానం కార్డులు జాగ్రత్తగా ఉంచరా అంటే, అలాగే పాస్టర్ గారు అన్నాడు. ఈ కంగారోడు నా వల్ల అవదని చెప్పాలిగా, వీడు చెప్పలేదు. పాస్టర్ గారు దగ్గర ఆడు తీసుకున్నాడు, పాస్టర్ గారు ఉంచారు, పాస్టర్ గారు మార్కెటింగ్ వెళ్ళాడు, వీడి కంగారోడు కనుక కలిపేశాడు. ఆ మొక్క పాస్టర్ గారికి చెప్పలేదు, కార్డులు కలిపేశాడని. ఆ మొక్క పాస్టర్ గారికి చెప్తే బాగున్ను, పాస్టర్ గారికి తెలియదు, ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నాడు. ప్రేయర్ అయిపోయింది, సాయంత్రం ప్రేయర్ అయిపోయింది, బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు, వాగ్దాన కార్డులు పంచుతున్నారు. ఇలా పంచుతున్నప్పుడు ఆడవాడి కార్డులు, మగవారి కార్డులు కలిసిపోయాలని చెప్పాలిగా, వీడి చెప్పలేదు. అందులో మగవాళ్ళకి రావాల్సిన కార్డులు ఆడవాళ్ళకి వచ్చాయి, ఆడవాళ్ళకి రావాల్సిన కార్డులు మగవాళ్ళకి వచ్చాయి. అందులో కార్డు ఇలా వచ్చింది. ఆ కుర్రగోడికి వచ్చిన కార్డు ఏంటంటే వచ్చే ఏడాదికి గర్భవతి అవుతావని వచ్చింది. అవుతాడా? చస్తాడు ఏదో అవుతాడా? నేను అడుగుతున్నాను, వచ్చే ఏడాదికి ఆడేలా అవుతాడు గర్భవతి అంటే? మరి పాస్టర్ గారు ఆ కార్డు ఎక్కడి నుంచి తీశారు అంటే దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక టెక్స్ట్ ఉంది, దానికి సందర్భం అంటారు. దాన్ని అంటే ఆ కార్డు ఎక్కడ ఉంటుంది? ఆది కాండంలో ఉంటుంది. ఆది కాండంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముకి ఎవరిని గురించి చెప్తున్నాడు? శారంతో మాట్లాడుతున్నాడు. అంటే అది ఏ సందర్భం? పిల్లలు పుట్టని ఒక గొడ్రాలి సందర్భం. దీన్నే సందర్భానుసారంగా చదవడం అంటారు. దీన్నే అర్థం చేసుకుంటూ చదవడం. అంటే ఇప్పుడు శారమ్మను దీవించిన దేవుడు భార్యడి కాలం 25 ఏళ్ళు ఆగిపోయిన ఆ గర్భాన్ని తెరిచిన దేవుడు పిల్లలు లేని మా గర్భాలు కూడా తెరుస్తారని ఒక అర్థం వచ్చే, ఒక వాదార్పునిచ్చే ఒక సందర్భం అక్కడ రాయబడితే అర్థం పర్థం లేకుండా ఆ కార్డును బయటికి తీసేసి మీకు అప్లై చేసుకుంటే అప్లై అయిపోతుందా? వాళ్ళ జీవితాలు ఎందుకు రాశాడు? ఇదిగో వాళ్ళకే పిల్లల్ని ఇచ్చిన దేవుడు నమ్ము, నీకు కూడా పిల్లల్ని ఇస్తాడని చెప్పడానికి ఎంత సందర్భం ఉందంటే, మీరు వాగ్దానం కార్డు చదివినా, క్యాలెండర్ మీద చదివినా, ఎక్కడ చదివినా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఆ రెఫరెన్స్ ఎక్కడది? ఈ అధ్యాయంలో ఉంది. ఎన్ని వచనాలతో ముడిపడి ఉంది, అది ఏ పుస్తకానికి సంబంధించింది, ఆ పుస్తకం ఏ రచయిత రాశాడు, ఆ రాస్తున్నప్పుడు ఏ వ్యక్తులు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు అది చదువుతున్నప్పుడు అది మనకి ఎలా వర్తిస్తుంది, దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఇంత ధ్యానించి చదివితేనే అర్థవంతంగా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడకపోతే ఏమవుద్ది? నువ్వేం చేస్తున్నావో తెలియదు, నువ్వు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, నువ్వు ఎలా వ్యవహరించాలో తెలియదు. దేవుడు మాట్లాడమని చాలామంది కోరుకుంటారు. దేవుడు ఎలా మాట్లాడతాడు? అయ్యా దేవుడు మాతో మాట్లాడతాడేమో చెప్పండి, అయ్యా దేవుడు మాతో మాట్లాడతాడేమో అడగండి అని అడుగుతారు. దేవుడు ఎలా మాట్లాడతాడు?
చాలామంది ఏమనుకుంటున్నారంటే అందరితో దేవుడు ఇండివిజువల్గా మాట్లాడతారు కూడా. ఎలా మాట్లాడతాడు ఆయన? దేవుడు మాట్లాడడం అంటే చాలామంది ఏమనుకుంటారు, ఆకాశం మీద ఇడిపోయి కుమారుడా అలా ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు అనుకుంటున్నావా? బీరువారం నుంచి మెల్లని స్వరం, కుమారి ఆటో వచ్చేస్తుంది వెళ్ళిపో అని చెప్తాడు అనుకుంటున్నావా? నువ్వు ఊరు వెళ్తున్నప్పుడు నువ్వు ఊరికి ఎలా వెళ్ళు, నువ్వు బస్సు ఎక్కినప్పుడు బస్సులు ఎక్కడుందని ఈ తన్మయత్వంలోకి వెళ్ళకండి నేను అడుగుతున్నాను. దేవుడు ఎలా మాట్లాడతాడంటే తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. తను ఇచ్చాడు 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు చదివితే దానిలో నుంచి మాట్లాడదు. ఏం మాట్లాడతాడు? ఏ విషయమైనా మాట్లాడతాడు. నీ పుట్టికేంటో చెబుతాడు, నువ్వు ఎలా గెడతావో చెబుతాడు, ఈ రెండిటి మధ్య నీ ఊగిసలాట జీవితం ఎలా ఉంటుందో చెబుతాడు, ఈ భూమి మీద నీకు కావలసిన అత్యధికమైన ధైర్యం ఎక్కడ దొరుకుతుంది నీకు చెప్తాడు. ఒక్కటేంటి? నీ వ్యాపారం, నీ స్నేహం, నీ సంఘం, నీ పెళ్ళి, నీ ప్రతి కార్యక్రమాన్ని ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు. అలాంటి విషయాలు నీకు తెలియాలంటే ఖచ్చితంగా ఇది చదవాలి. ఇది చదవకుండా నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, ఎలా మాట్లాడతాడు? అందుకే చదవాలి. చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టాడు, వినే మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు. చెప్పే నన్ను ఒళ్ళు దగ్గరెట్టుకుని చెప్పమన్నాడు, వినే మిమ్మల్ని నెక్స్ట్ చెప్పండి దగ్గరెట్టుకుని వినమన్నాడు. కాబట్టి మీకు బైబిల్ ఇచ్చాడు, నాకు బైబిల్ ఇచ్చాడు. అందుకే టైంపాస్ చేయకూడదు. ఇప్పుడు ఇన్ని గంటలు మీరు కూర్చున్నారు, ఎంతమంది ఇన్ని గంటలు మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఇది 1 గంట, నీ గంట, నీ గంట, నీ గంట, ఇన్ని గంటలు కలిపి దేవుడిని నమ్మి నా చేతుల్లో ఇన్ని గంటలు పెట్టాడంటే నన్ను ఒళ్ళు దగ్గరెట్టుకుని వాక్యం చెప్పమని. మీ గంటను దేవుడు ఇక్కడ సమయం ఇచ్చాడంటే మీరు కూడా జాగ్రత్త కలిగి వాక్యం వినమని. వాక్యానికి ఆయన అంత ప్రథమ స్థానం ఇస్తాడు. ఆ వాక్యం తెలియకపోతే దేవుడు నీకు ఎలా అర్థమవుతాడు? అందుకే ఏ వాక్యం మనం చదివినా దానికి ఒక సందర్భం, ఆ సందర్భంలో జరుగుతున్న విషయాలు దాన్ని తీసుకుంటేనే ఎలా మాట్లాడుతున్నాడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చదివే ఒక కీర్తన. ఏంటా కీర్తన? కీర్తనలు రకరకాల వ్యక్తులు రాశారు. చాలామంది కీర్తనలు అనగానే ఏమనుకుంటారంటే దావీదే రాశాడు అనుకుంటారు. నో, దావీదు ఒక్కడే రాయలేదు, ఆమోస్ కూడా రాశాడు. ఆమోస్ ఒక్కడే రాయలేదు, సొలొమోను కూడా రాశాడు. సొలొమోను ఒక్కడే రాయలేదు, మోసెస్ కూడా రాశాడు. మోసే ఒక్కడే రాయలేదు, కోరాహు కుమారులు కూడా రాశారు. కోరాహు కుమారులు ఒక్కడే కాదు, గుర్తింపు లేని పేరు లేని కొందరు కీర్తనకారులు రాశాడు. కీర్తనకారులు కొందరు గుర్తింపు లేని వాళ్ళు కాదు, అక్కడక్కడ జీవితంలో ఒకే ఒక కీర్తన రాసిన భక్తులు కూడా ఉన్నారు. ఇన్ని కలిపిన కీర్తనలా కలిపి ఒక దిక్కున పెడితే దాన్ని కీర్తన గ్రంథం, కీర్తన పుస్తకం అన్నారు. దాన్ని ఈ కీర్తన పుస్తకం బైబిల్ ఎందుకుంది? అది ఒక హార్ట్ బీట్ లాంటిది, గుర్తుపెట్టుకోండి. అంటే మానవ హృదయం మధ్యలో ఉండి ఎలా అయితే లబ్ధప్ అని కొట్టుకుంటుందో కీర్తన పుస్తకం కూడా బైబిల్కి ఒక హృదయ స్పందన లాంటిది. అంటే భక్తులు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, భక్తులు మోకాలు వేసిన సందర్భాలు ఉన్నాయి. కీర్తన పుస్తకం బైబిల్కి ఒక చక్కటి స్వరం ఇచ్చే మధ్యలో ఉండే ఒక పుస్తకం. అది అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది కీర్తనలు ఒక నేర లుక్లో చూస్తారు. కీర్తనలే గానకు కీర్తనలు జీవిత పాఠాలవి. కీర్తనలు ఎలా మార్చేశారంటే చాలామంది కొన్ని కీర్తనల్ని పేటెంట్ హక్కులు ఇచ్చినట్టు ఆ కీర్తనలు అలా కూర్చోబెట్టేశారు. ఏం చేశారు? 127వ కీర్తన చదవాలనుకోండి, ఎప్పుడు చదువుతారు చెప్పండి? ఎవరో ఒకటి ఇల్లైనా కట్టుకోవాలి, పిల్లలైన పుట్టాలి, అప్పటి వరకు ఆ కీర్తన చదవరు. 128వ కీర్తన చదవాలనుకోండి, ఒక కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే చదువుతారు. 90వ కీర్తన చదవాలనుకోండి, ఏం చేస్తారు? ఎవడో చచ్చిపోలేదా ఆ కీర్తన చదవరు. తరతరముల నుండి మాకు నివాసాలు నీవే అనే పదం చదవాలంటే ఎవడో చచ్చిపోవాలి. ఎవరు అలా చదవమని ఎవరు చెప్పారు? మరి ఎవరు చెప్పారో, ఎవరు అలవాటు చేశారో నాకు తెలియదు, కానీ సిస్టమ్ పోగొట్టేశారు. అలా చదవకూడదు బైబిల్ని. మార్టిన్ లూథరన్ గారు ఏమంటారు తెలుసా? ప్రతిరోజు ప్రతి అధ్యాయము క్రమానుగతంగా చదవాలి, సీజనల్గా బైబిల్ చదవద్దు అంటాడు ఆయన. అలా సీజనల్గా చదివినందుకు ఆయన ముందున్న ఆయన సంఘాలు, ఆయనకి ముందున్న సంఘాలు అలా చదివే పాడైపోయారు అన్నాడు ఆయన. మరి ఎలా చదవాలి? ఒక సిస్టమేటిక్గా చదవాలి, ఒక క్రమానుగతంగా చదవాలి. చార్లెస్ స్పర్జన్ కూడా ఎలా అంటాడు? ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని వచనం వెనకాల వచనం, ఒక అధ్యాయాన్ని అధ్యాయాల వెనకాల అధ్యాయం, పుస్తకాల వెనకాల పుస్తకాన్ని ఇలా చదవాలి, సందర్భానుసారంగా చదవాలి. ఇప్పుడు ఇంత విన్న తర్వాత మనకు అర్థమవుతుంది అసలు ఏంటి ఈ 49వ కీర్తన. ఇక్కడ రాస్తున్నాడు చూడండి, ప్రధాన గాయకునికి కోరాహు కుమారులది కీర్తన. ప్రధాన గాయకుడు అంటే మెయిన్ సింగర్ లేదా క్వైర్ మాస్టర్.
ఆయనకి రాస్తున్నాడట ఈ కీర్తన. అంటే ఎవరికో అడ్రస్ చేస్తూ ఎవరికో రాస్తున్నారు. అడ్రస్ ఎవరికి చేస్తున్నారంటే మెయిన్ సింగర్కి చేస్తున్నారు, లేదా క్వైర్ టీమ్ మాస్టర్కి చేస్తున్నారు, క్వైర్ మాస్టర్కి చేస్తున్నారు. ఎవరి అడ్రస్ అంటే క్వైర్ మాస్టర్ అడ్రస్ అయితే ఆ అడ్రస్ చేస్తూ అది రాస్తున్నది ఎవరంటే రైటర్స్ కోరాహు కుమారులు. ఏమి రాస్తున్నారు నేను చదువుతాను చూడండి. ఏమి రాస్తున్నారు? ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజ ఒక ముఖ్యమైన సంగతి తెలుసుకోవాలంట. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజ ఒక ముఖ్యమైన సంగతి తెలుసుకోవాలి. ప్రజలలో కేటగిరీస్ ఉన్నాయంట. ప్రజల్లో కేటగిరీస్ ఏమున్నాయి? డబ్బున్న వాళ్ళు 2 రకాలు ఉంటారట. ఆ డబ్బున్న వాళ్ళు 2 రకాలు ఏంటో తెలుసా? సామంతులు, ధనికులు. అంటే డబ్బులో 2 రకాలు, సామంతులు వేరు, ధనికులు వేరు. పేదరికంలో 2 రకాలు, సామాన్యులు, దరిద్రులు. అంటే దరిద్రులు అంటే ఏంటి? దరిద్రులు అంటే దారిద్ర్య రేఖ దిగును బతుకుతున్న ఇంకా దిగువ స్థాయిలో బతికే వారిని దరిద్రులు అంటారు. తిట్టు కదది. అంటే పేదరికంలో కడు పేదరికాన్ని దరిద్రం అంటారు దాన్ని. అంటే ఇన్ని కేటగిరీస్. అంటే మనుషుల్లో 4 రకాల మనుషులు ఉన్నారు. ఒకటి సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. ఇన్ని రకాలున్నా నువ్వు వేరని నీ డబ్బు నీకు వేరు చేసి చెప్పొచ్చేమో, నీ యొక్క పదవి నిన్ను వేరుగా చూపించొచ్చేమో, లేదా నువ్వు వేర్రా అబ్బాయి అని చెప్పొచ్చేమో, కానీ అందరినీ కామన్గా మింగేసేది ఒకటి ఉంది. ఒక భయం ఉంది, అది మీరు ఆలోచించట్లేదండి. మిమ్మల్ని అందరినీ తరివేసేది ఒకటి ఉంది. దానికి డబ్బు ఉన్నవాడైనా ఒకటే, డబ్బు లేనివాడైనా ఒకటే, సామాన్యుడైనా ఒకటే, సామంతుడైనా ఒకటే, ధనికుడైనా దరిద్రుడైనా. అంటే దానికి ఎవడు చుట్టము కాదు. అది అనేకులకు పొంచి ఉన్న ప్రమాదం. ఆ ప్రమాదం ప్రజలకు అర్థం కావట్లేదు. అసలు ప్రమాదాన్ని గాలికి వదిలేశారట. అనవసరమైన విషయాలను తెర మీద తెచ్చుకుని వాటికి మాత్రం భయపడిపోతున్నారట. భయపడవలసిన విషయానికి భయపడలేదట. పనికి మాలిన విషయానికి భయపడుతున్నారు. ఏ విషయాలకు భయపడుతున్నాడు కింద రాస్తున్నాడు చూడండి. ఈ సామాన్యులు జనులందరూ, లోక నివాసులందరూ, వీళ్ళందరూ చెప్తాడు, వినండి, నా నోరు విజ్ఞాన విషయాలు పలుకుతుంది, పూర్ణ వివేకను గురించి చెబుతుంది, గూఢార్థం గల సంగతులు చెబుతాను, సితార తీసుకుని చెబుతాను. ఏం చెప్తావంటే ఆ కింద కట్టినాడు. మీరు భయపడే కొన్ని సంగతులు ఉన్నాయి. మీరు భయపడిపోయే కొన్ని సంగతులు ఏంటంటే మీ దోషకృత్యాలు, మీ పొంచువారి ఆపదలు మీకు చుట్టుకున్నప్పుడు మీరు భయపడతారు. దేనికి భయపడతారు? దోషకృత్యాలు, ఏదో ఒక ప్రమాదం, లేదా మీరు చేసిన మిస్టేక్స్ కానీ, లేదా మీకు తెలియకుండా పొంచున్న ప్రమాదాలు కానీ, ఏదో ఒకటి అది ఎప్పత్తుగా అది ఎదురవుతుందన్న సంగతి మీకు తెలిసినప్పుడు దానికి భయపడతారు. కొంతమంది రకాలు ఉంటారు. వాళ్ళు దేనికి భయపడతారు తెలుసా? ఇంక అర్థం పర్థం ఉండదండి. వాడు కట్టుకున్న మేడ మీదకి రాత్రులు వాడికి వెళ్ళాలంటేనే భయం, చీకట భయం. కొంతమంది మగాళ్ళు ఉంటారు, ఆడికి రాత్రికి టాయిలెట్కి వెళ్ళాలంటే భయం. వాళ్ళ ఆవిడకి మెలుగుగుండని చెప్పడానికి మళ్ళీ ఆడికి నామోసి ఏం చేస్తాడంటే లైట్ అంటాడు. నేను అడుగుతున్నాను, చీకటి అంటే భయపడిపోయే ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. బొద్దింకలంటే భయపడిపోయే మనుషులు ఉన్నారు, బల్లులంటే భయపడిపోయే మనుషులు ఉన్నారు, జరగబోయే ఏదో ప్రమాదం ఉందంటే భయపడిపోయే మనుషులు ఉన్నారు. మనుషులు ఆపదలకి, భయాలకి మరింత గజగజ వణికిపోతారు. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే మీరు భయపడవలసిన విషయానికి భయపడకుండా అనవసరమైన విషయానికి భయపడుతున్నారు. ఏ అనవసరమైన విషయాన్ని భయపడుతున్నారు? ఏ సంగతులు చెప్పాలనుకుంటున్నారంటే అసలు ఈ కోరాహు కుమారుల యొక్క ఉద్దేశం ఏది తెర మీదకి తీసుకురావాలనుకుంటున్నారు? చాలా ముఖ్యమైన సంగతులు తీసుకురావాలనుకుంటున్నారు. ఈ ముఖ్యమైన సంగతులు ఏంటో మనకు తెలియాలంటే అసలు ఈ కోరాహు కుమారుల హిస్టరీ కాస్త బ్రీఫ్ తెలియాలి మనకి. ఈ కోరాహు కుమారుల హిస్టరీ అంటే కాస్తంత అవగాహన ఉండాలి. ఏంటి ఈ కోరాహు కుమారులు? ప్రశ్న, అసలు ఎవరు ఈ కోరాహు కుమారులు? కోరాహు కుమారులు అంటే కోరాహు అన్నవాడు ఎవడు ఉన్నాడు. కోరాహు ఎవరు? మోసే గారు తెలుసుగా, తెలియాలి. మోసే గారు అంటే ఎవరో తెలియకపోతే రేపు తూర్పు అయిపోతుందో చూడటం ఇంకా అంతే. బేసిక్స్. మోసే గారు తెలుసుగా. మోసే గారి దేవుడు 430 సంవత్సరాలు నలిగిపోతున్న ఇశ్రాయేల్ని, బాగా వినాలి, కీర్తన బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాం, ఇశ్రాయేలీల్ని విడిపించడానికి వారి అరగా దేవుడు తయారు చేశాడు మోసే. ఆ మోసే ఇలా బయటకు వచ్చి వాళ్ళని తీసుకుని వస్తున్నప్పుడు ఇక నేడో రేపో కానాను భూభాగంలో అడుగు పెట్టేస్తారన్న సమయానికి కొంతమంది మోసే మీద తిరగబడిపోయారు. సుమారు 250 మంది ఓటింగు. అందులో లీడర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే కోరహుతో
కోరాహుతో పాటు ఇంకొకడు ఉన్నాడు. ఈ కోరాహు నువ్వేనా కాపరివి, మేము కాదా కాపర్లు, మేము కాదా నాయకులు అని చెప్పి ఆ పెద్ద ఆయన మోసే మీద తిరగబడ్డారు. ఈ తిరగబడుతున్నవాడు ఎవడంటే గుర్తుపెట్టుకోండి, బయటోడైతే అనుకోవచ్చు, ఎవడో పక్కోడంటే అనుకోవచ్చు, వీడెవరంటే స్వయాన మోసే గారి బాబాయ్ గారు అబ్బాయి. ఎవరు? మోసే గారు బాబాయ్ గారు అబ్బాయి. ఇప్పుడు ప్రశ్న, ఎవరు మన మీద గట్టిగా తిరగబడతారు చెప్పనా? మనోళ్ళే తిరగబడతారు, గుర్తుపెట్టుకో. మీరు శత్రులు ఎప్పుడు ఎవడో దూరంగా ఉన్నాడు అనుకోండి, ఎదిరింటి ఎల్లయ్య పక్కింటి పొల్లయ్య మనకు చేసేది ఏముండదు, గట్టిగా అరుస్తాడు లేదా మన మీద 4 శాడీలు చెబుతాడు, అంతవరకే. కానీ మనకి కనబడకుండా గట్టిగా వెనకాల నుంచి పొడి చేసేది ఎవరు చెప్పనా? మనోడే పొడుస్తాడు. అందుకే చూడండి, వాళ్ళు పొడి చేసిన వెంటనే మీరు డైలాగ్ చెప్పకండి, నా ఉప్పు తిని నా పప్పు తిని, నువ్వు ఉప్పు తిన్నా పప్పు తిన్నా పొడి చేస్తారు వాళ్ళు. యూనివర్సల్ సూత్రం ఏంటి మీరు గుర్తుపెట్టుకోండి, మన వాళ్ళే మనల్ని పొడుస్తారు. మరో మాట చెప్తాను చూడండి, మోసే నదిలో కొట్టుకుని పోతున్నప్పుడు ఆ నదిలో ఆ జమ్ము పెట్టిలో మోసే కొట్టుకుని పోతున్నప్పుడు ఆ పెట్టిని ఫాలో అయింది ఎవరండి? వాళ్ళ అక్క. ఎవరు? మిరియాము. కానీ గమనించండి, ఆయనకి ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా నిలబడింది ఎవరండి? వాళ్ళ అన్నయ్య అహరోను. కానీ విషయం ఏంటి చెప్పనా, ఆయన ఏదో మ్యారేజ్ చేసుకున్నాడు, రెండో మ్యారేజ్ ఏదో జరిగింది. ఆ మ్యారేజ్ టైంలో ఆయన మీద తిరగబడిపోయింది ఎవరు చెప్పనా? ఏ అక్క అయితే నదిలో ప్రాణం కాపాడిందో అదే అక్క. చెప్పండి, మిరియాము మోసే మీద తిరగబడిపోయింది. అంటే ఎవరు తిరగబడతారు? దగ్గరోలే తిరగబడతారు. ఏ విషయాలు తిరగబడతారు? వాళ్ళకు కొన్ని అనుకూలం కాకపోతే ఆ విషయాల మీద తిరగబడిపోతారు. అలా తిరగబడ్డాడు ఈ కోరాహు. సొంతోడే బాబాయ్ గారు అబ్బాయి. మోసే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మోసేకున్న గొప్పతనం ఏంటంటే, మంచైనా చెడైనా దేవుడికి చెప్పుకుంటాడు. మంచైనా చెడైన దేవుడి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. ప్రతి దానికి మనం తగునమ్మా అని తయారైపోకూడదు. నేను నేర్చుకున్న ఇప్పుడు 18 సంవత్సరాలు నా సేవా జీవితం, సుమారు 19 సంవత్సరాలకు నేను అడుగు పెడతాను. ఎందుకంటే నా చిన్న వయసులోనే బాప్టిజం తీసుకుని సేవలోకి వచ్చాను. అందుకే 18 సంవత్సరాల సేవా జీవితంలో నాకు అర్థమైన విషయం ఏంటి చెప్పినా, కొన్ని పనికి మాలిన విషయాలకి రిప్లైలు ఇవ్వకూడదు. రిప్లైలు ఇస్తే ఏమవుద్ది? ఖాళీగా ఉన్నారు వాళ్ళు ఓడగొట్టిన మంచం కోడిలాగా. ఇప్పుడు వాళ్ళకి సమాధానాలు చెబుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మన మీద కౌంటర్లు వేస్తూ కూర్చుంటారు. అందుకే కొన్నాటికి సమాధానం చెప్పకూడదు. ఎవరో పెద్ద ఆయన అన్నాడు, ఏదైనా చొక్కా మీద బురద పడింది అనుకోండి, ఆ బురద పడిన వెంటనే దాన్ని ఎలా తీసేసే ప్రయత్నం చేయకూడదు. దాన్ని ఎలా రుద్దామనుకోండి, మరకేమవుద్ది? పెద్దదవుద్ది. దాన్ని అలా వదిలేయండి, టైం వస్తుంది, ఎండుతుంది, ఆ ఎండిన వెంటనే టపాలం కొట్టండి, ఎగిరిపోతుంది. ఇది సింపుల్ మెథడ్. అంటే కొన్ని విషయాలకి వెంటనే స్పందించకూడదు. అలా స్పందిస్తే ఏమవుద్దంటే రగడ మరింత పెద్దదవుద్ది. మోసేకి నాయకత్వంలో ఈ టెక్నిక్స్ తెలుసు ఆయనకి. అందుకే వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు, వాళ్ళకి ఏమీ చెప్పలేదు. మోసే గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆయనకి బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా చెప్పండి, దేవుడు చెప్తాడు. ఆయన ఎలాంటి సంగతులైనా దేవుడికి చెప్తాడు. దేవుడికి చెప్పాడు, దేవా ప్రాబ్లం ఇలా ఉంది ప్రభు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను ముడితే నా కనుగుడ్లో ఏలెట్టినట్టే అన్నాడు. నీ సేవను భంగపరిస్తే నేను ఏర్పరిచిన పిలుపుకి ఎదురు తిరిగినట్టే. నా సేవకుని కాదంటున్నాడంటే, నా చిత్తాన్ని కాదన్నట్టే, నన్నే తృణీకరిస్తున్నట్టే. రేపు చెప్తున్నాను మోసే, వీళ్ళందరికీ ఒక కోర్ కమిటీ మీటింగ్ ఎట్ట అన్నాడు. ఏం చేయమంటా ప్రభువా? మీరందరూ ఒకవైపు నిలబడండి, ఈ జెండా ఎగరేసే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక పక్కన పెట్టండి. నువ్వు ఒకవైపు ఉండు, వీళ్ళని ఒకవైపు ఉండమను. ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నాడో వాడు ఒకవైపు ఉండమను. ఉన్నాడు. మోసేనంటే దేవుడిని అన్నట్టే తీసుకున్నాడు. సేవకున్నంటే సేవకుని అన్న మాట ప్రతిదీ దేవుడు తన సొంతంగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ తీసుకుని ఏమన్నాడంటే, మీరందరూ పక్కకు రండి అంటే వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. దేవుడు ఒకటే పని చేశాడు, ఇక ఎగరకుండా నిలబడిన భూమిని విడదీశాడు. ఆ భూమి విడిపోయి భూకంపం వచ్చి ఆ 250 మందిని మింగేసింది. ఆ 250 మందిని ఎప్పుడైతే మింగేసిందో, కోరాహుతో పాటు 250 మంది కూడా ఆ భూగర్భంలో కలిసిపోయారు. కానీ ఆ కోరాహు చనిపోయినా కోరాహు పిల్లలు మాత్రం బతికే ఉన్నారు. ఎందుకంటే అప్పటికి పిల్లలు చాలా చిన్నవి. చిన్న పిల్లలు కనుక ఈ పిల్లలు ఎదిగి ఎదిగి ఎదిగి, బాగా వినాలి ఈ కీర్తన అర్థం కావాలంటే, ఆ పిల్లలు ఎదిగి 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 అలా పెద్ద అయ్యేసరికి వాళ్ళు ఎదిగి పెళ్ళిళ్ళై పిల్లలు కానీ మనవరాల కంటే ఒక పెద్ద ఊరంత జనాంగం అయిపోయారు. ఆ పెద్ద ఊరంత జనాంగం అయిపోయే సమయానికి ఇశ్రాయేలుకి 2వ రాజు పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఇశ్రాయేలు 2వ రాజు ఎవరు? సౌలు కొడుకు అనకూడదు చెప్పండి,
దావీదు గారు. అంటే ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు అయితే ఇశ్రాయేలు రెండవ రాజు దావీదు గారు. దావీదు గారు ఎలాంటి స్థితిగతుల్లోంచి రాజు అయ్యాడో మనకు తెలుసు. ఒక పేదోడు, గొర్రెల కాపరి, గొర్రెల వెనకాల చేతికర్ర పట్టుకుని తిరిగి ఒక సామాన్యమైన కాపరి. అలాంటి ఆయన్ని దేవుడు ఏం చేశాడో మనకు తెలుసు. చేతికర్ర పట్టుకుని తిరుగుతున్న దావీదుని ప్రజలను కాపాడే ఉన్నతమైన రాజుగా మార్చేశాడు. ఏమాత్రం ఎన్నిక లేని ఆయన్ని ఎంపిక చేసి రాజుని చేసి నిలబెట్టాడు. చేతిలో చేతికర్ర తీశాడు, చేతికి రాజదండాన్ని ఇచ్చాడు, అరణ్యంలోంచి తీసుకొచ్చి అంతఃపురంలో కూర్చోబెట్టాడు, మహారాజు అయిపోయాడు. సరిగ్గా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పైన, అంటే ఆ ప్యాలెస్ పైన అలా దావీదు సల్లపూట అలా తిరుగుతూ ఉండగా, లేదా ఒక పగటి వేళ అలా తిరుగుతూ ఉండగా సరిగ్గా ఒక సీను దావీదు గారికి కనబడింది. ఏం కనబడింది? ఇంకా బెచ్చపోగడవే కాదు. ఆయనకి ఏం కనబడిందంటే దేవుని యొక్క మందస్సం, బాగా వినండి, దేవుని యొక్క మందస్సం గుడారంలో ఉండడం చూశాడు. బాధపడిపోయాడు. దేవుని మందస్సం అంటే దేవుని నివాసం, దేవుని సన్నిధి. దేవా, దావీదునైన నన్ను, ఎన్నిక లేని నన్ను, నా నివాసం మాత్రం ఇంత ప్యాలెస్లో పెట్టావు, నీ నివాసం మాత్రం ఎక్కడో ఆ గుడారంలో ఆ క్లాతల మధ్య ఉండిపోయింది. నీ సన్నిధి మాత్రం గుడారంలో ఉంది, పనికిరాని నాకు మాత్రం ఇంత బంగారు ప్యాలెస్ ఇచ్చావు. నేను అడుగుతున్నాను ప్రభువా, నువ్వు నాకన్నా ఉన్నతమైన వాడివి, నేను ఉన్నతమైన స్థాయిలో ఉండడం ఏంటి, నువ్వు ఈ దిగువ స్థాయిలో ఉండడం ఏంటి? అందుకే నా మనస్సు ఒప్పుకోవట్లేదు. నీవు మనుషుల నివాస స్థలం కన్నా గొప్ప నివాస స్థలం ఉండాలి. నువ్వేమనుకోనంటే నీకు మందిరం కడతానన్నాడు. ఏమన్నాడు? నీకో మందిరం కడతాను ప్రభువా, నా నివాస స్థలం కన్నా, మానవ నివాస స్థలం కన్నా గొప్ప నివాస స్థలం ఉండాలి. అసలు నీ నివాస స్థలం కొరకు ప్రపంచ ప్రజలు మాట్లాడుకోవాలి. బంగారంతో మందిరం కడతాను నీకంటే దేవుడు పైనుండి సింహాసనం మీద గడ్డం కింద చేయబెట్టుకుని ఒక నవ్వాడు. ఏమన్నాడంటే, నువ్వు నాకు ఇల్లు కట్టడం ఏంటయ్యా అన్నాడు. నువ్వు నాకు ఇల్లు కట్టడం ఏంటంటే, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం, ఎంత పెద్ద ఔన్నత్యము ఆకారం కలిగిన నాకు అగ్గిపెట్టిలో ఇల్లు కడతానంటావు అన్నట్టు నవ్వది. అయినా నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి, నా స్నేహితుడు కాబట్టి ఆశగల ప్రాణాన్ని ఖచ్చితంగా తృప్తిపరుస్తాను. నువ్వు నన్ను అడిగావు, నా ఫ్రెండ్ కాబట్టి నువ్వు అడిగావు కనుక నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా నేను రెడీ చేస్తాను, బ్లెస్ చేస్తాను. కానీ కండిషన్స్ అప్లై అవుతాయి. ఆ కండిషన్స్ ఏంటంటే నువ్వు కట్టవద్దు అన్న. ఎందుకు కట్టొద్దు ప్రభు అని అడిగితే ఒక మాట చెప్పాడు. నువ్వు ఎందుకు నేను కట్టొద్దు అంటున్నానంటే, అమాయకుల రక్తము చేత నీ చేతులు తడిసిపోయి ఉన్నాయి, నీ చేతులు రక్తము చేత తడిసిపోయి ఉన్నాయి కనుక నువ్వు కట్టొద్దు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, నీ ఆశను నేను నెరవేరుస్తాను. నీ కొడుకు వస్తాడు, నీ కొడుకు ఇంకా పుట్టకముందు ఆ కొడుకు పేరు చెప్తాను, రాసి పెట్టుకో. ఆ కొడుకు పేరు ఏంటంటే సొలొమోను. ఆ సొలొమోను వచ్చిన తర్వాత ఆ కొడుకు ద్వారా నేను కట్టిస్తాను. ఆ సొలొమోను ద్వారా నీ ఆశను నేను నెరవేరుస్తాను. అప్పటి వరకు నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు. ఓకే, కొడుకు వస్తాడు, దేవుడు నా కొడుకు ద్వారా ఉన్నతమైన చిత్తాన్ని నెరవేరుస్తారని ఎదురు చూసిన దావీదు గారు కొడుకు వచ్చే లోపు ఆయన ఏం చేశాడంటే, స్థలము కావాలంటే, మందిరం కట్టాలంటే ఏం కావాలి? స్థలం కావాలి. 46 ఎకరాల స్థలం కొన్నాడు. ఎంత? సుమారు 46 ఎకరాల స్థలం కొన్నాడు. ఈ 46 ఎకరాల స్థలం కొన్నప్పుడు ఈ 46 ఎకరాల స్థలంలో ఒక సెంటిమెంట్ ఉంది. అక్కడ అబ్రహాము గారికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము గారు కొడుకుని బలేశాడే ఆ 46 ఎకరాల స్థలం దగ్గర. యాకోబుకి దేవుడు కనబడ్డాడే నించెనగా, ఆకాశానికి భూమికి ఒక నిచ్చెనుంటే దేవదూతలు ఎక్కుతూ పోగుతూ దిగుతూ ఒక దర్శనం కనబడ్డది యాకోబుకి. ఆ దర్శనం కనబడింది ఆ 46 ఎకరాల స్థలం దగ్గర. ఇంకా చెప్పుకుంటూ పోవాలి అంటే, మోసే, బాగా వినండి, మోసే పలుమార్లు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన ఆ ప్రాంతంలోనే. అంటే భక్తుల అనేక దైవ దర్శనాల అనుభవం ఆ 46 ఎకరాల స్థలంతో ముడిపడింది. పైగా అప్పటికి దావీదుకి ప్రవక్త గనక చూచాయి గనక తెలిసింది ఏంటంటే, దైవశుద్ధుడు చనిపోయే పర్వత కనుమలు, మొరియా పర్వతాల కనుమ కూడా ఆ 46 ఎకరాలతోనే ముడిపడింది. ఇంత సెంటిమెంట్ ఆ 46 ఎకరాలతో ఉంది కనుకే ఆ 46 ఎకరాల స్థలం ముందు కొన్నాడు. స్థలం ఉంటే సరిపోద్దా? స్థలం ఉంటే సరిపోద్దా? ఆ స్థలానికి కావలసిన మెటీరియల్ సిద్ధం చేయాలి. ఆ మెటీరియల్ కావలసినంత దేవదారు మ్రాణులన్నీ రెడీ చేశాడు.
దేవదారుమాలు ఉంటే సరిపోద్దా? ఆ మందిరానికి బాగా వినండి, మందిరం ఉంటే సరిపోదు. ఆ మందిరానికి ప్రజలు వచ్చినప్పుడు మనుషులకి దేవుడికి మందిరంలో మధ్యవర్తిత్వం చేసే పూజారులు కావాలి. ఆ పూజారుల్ని ఎవరిని పెడదామా అబ్బా అని రాజ్యాంగం లాంటి 5 గ్రంథాలు ఉన్నాయిగా, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు, వాటిని రాజ్యాంగం అంటారు, అంటే మూల రాజ్యాంగం అంటారు. ఆ రాజ్యాంగాన్ని తిరిగేసి ఇదిగో ఎవరు పూజారులు ఉండాలంటే లేవీలు మాత్రమే ఉండాలని లేవీలు గోత్రాలను పక్కకు తీసి వాళ్ళకి ప్రత్యేకమైన ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళ ఉద్యోగాలు కన్ఫర్మ్ చేసి వాళ్ళకి ప్రత్యేకమైన జీతాలు పెట్టి మీ నివాసాలు దేవుని నివాసంతో ముడిపడి ఉండాలని వాళ్ళకి జాబ్ డిక్లేర్ చేశాడు. అంటే మధ్యవర్తులు ఉంటే సరిపోద్ది, ఇంకెవరు ఉండాలి? క్వైర్ టీం ఉండాలి. దేవాలయంలో పూజారులు ఉంటే సరిపోద్ది, ఇంకెవరు ఉండాలి చెప్పండి? క్వైర్ టీం ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు, దేవుడిని ఆరాధిస్తారు, దేవుణ్ణి గణపరుస్తారు. ఇలా ఆరాధించడానికి సుమారు 280 నుంచి 300 మంది ఈ గాయకుల్ని ఎంపిక చేశారు. 280 నుంచి 300 మంది గాయకుల్ని ఎంపిక చేస్తే ఈ గాయకుల్ని ఎంపిక చేసి వర్షిప్ లీడర్ని పెట్టి 280 నుంచి 300 మందిని పెట్టాడు. ఈ 300 మందికి కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చాడు. వాళ్ళకు కూడా అర్హత కలిగిన వారిని ఎంపిక చేశాడు. వీళ్ళుంటే సరిపోద్దా, ఇంకెవరు ఉండాలి? ఆ మందిరాన్ని కట్టబోయే దేనితో అంటే బంగారంతో కట్టాలి. దేంతో? బంగారంతో. బంగారంతో కట్టబోయే మందిరానికి కాపలా ఉండాలా వద్దా? కాపలా లేకపోతే భక్తులు ఏం చేస్తారు చెప్పనా? బంగారంతో వద్దు, కానీ దేవాలయాలకు వచ్చి కొత్త చెప్పులు వేసిపోయే భక్తులు ఉన్నారంటే నమ్మగలరా? లేరు. అడిగితే ఏమనుకుంటారంటే నాయనకు నేసుకుపోయాడంటే నాయనకు నేసుకుపోయి అంత మరిసిపోయావా? నేను అడుగుతున్నాను. కొత్త చెప్పులు వేసిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంకా సిగ్గుమాల విషయం చెప్పిన సీపుర్లు అట్టిపోతారు టెంపుల్లో నుంచి. మీరు ఆ మధ్య మీరు చూసారు లేదో వార్త, ఈ మధ్య మీరు చూసారు లేదో, ఆడెవడు ఆ నెత్తి మీద పెడతారే పూజారి శతగోపురం, ఆ శతగోపురం అట్టిపోయారు లోపలికి వెళ్ళి వచ్చే లోపల. దేవుడు వడ్డానాలు పట్టుకుపోవట్లేదా? దేవుడు మంగళసూత్రాలు పట్టుకుపోవట్లేదా? దేవుడికి సంబంధించిన ఉండీలు పట్టుకుపోవట్లేదా? అక్కడ వరకు ఎందుకు, దేవుడు బొమ్మే అట్టుకుపోవట్లేదా? అలాంటిది అడుగుతున్నాను. అరే సీపుర్లు అట్టుకుపోయి, చెప్పులు అట్టుకుపోయి, శతగోపురాలు అట్టుకుపోతే గుడంతా బంగారం అయితే స్తంభాలను ఏం చేస్తారు చెప్పండి? రోజుకో మొక్కట్టిపోతారు అక్కడ ప్రార్థన చేసి. అందుకే ఈ హ్యూమన్ సైకాలజీ దావీదుకి తెలుసు కనుక దావీదు ఏం చేశాడంటే మొత్తం మందిరానికి ప్రాకారం కట్టించి దానికి ఎంట్రన్స్ డోర్ ఒకటి పెట్టించాడు. ఆ ఎంట్రన్స్ డోర్ దగ్గర డోర్ కీపర్ డిపార్ట్మెంట్ ఒకటి పెట్టాడు, ద్వారపాలకుల విభాగం. ఆ ద్వారపాలకుల విభాగానికి సైనికులను దించాడు. ఆ సైనికులు చుట్టూ కవాతులు చేస్తూ మందిరాన్ని కాస్తారన్నమాట. ఈ చుట్టూ కవాతులు చేస్తూ మందిరాన్ని కాస్తే సైనికుల్ని ఎవరిని పెడదామబ్బా అని దావీదు ఇలా చూసినప్పుడు ఒక ఊరంతా జనాంగం కనబడుతున్నారు. ఆ ఊరంతా జనాంగం పేరే చెప్పండి, కోరాహు కుమారులు. ఇది బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు ఇలాంటి కోరాహు కుమారులు వీళ్ళు ఎవరయ్యంటే వీళ్ళు జవాన్స్. వీళ్ళు ఎవరయ్యంటే వీళ్ళు సైనిక బలగాల్లో అత్యధికమైన శక్తి కలిగిన వారు. వీళ్ళు ఎంత శక్తి కలిగిన వారంటే మీకు ఒక విషయం చెప్తాను వినండి. వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఏదన్నా ఒక నిర్ణయం వారు సత్యం ప్రకారం తీసుకుంటే వాళ్ళని ఎదిరించే రైట్స్ ఎవరికి ఉండవు. చాలా పవర్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి ఎంత పవర్ ఉంటుందో ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మోసే కాలంలో బిలాం అనే ఒక ప్రవక్త ఉంటాడు, తెలుసుగా. మోసే కాలంలో బిలాం అనే ఒక ప్రవక్త ఉన్నప్పుడు పనికి మాలిన పని ఒకటి చేయిస్తాడు ఇశ్రాయేలుతో. ఏం పని చేయిస్తాడు? పనికి మాలిన పని ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ని మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసేలా ప్రేరేపిస్తాడు. ఈ ఇశ్రాయేలు మోయాబీలు కలిసి పనికి మాలిన విగ్రహ ఆరాధన సంబంధమైన వ్యభిచారాన్ని జరిగించినప్పుడు, ఆ పనికి మాలిన కార్యాన్ని జరిగించినప్పుడు దేవుడు చాలా కోపపడతాడు. ఈ పనులు ఎవడెవడైతే చేశాడో వీళ్ళందరినీ ముందుకు తీసుకురండి. వీళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని పనిష్మెంట్ ఇస్తానని ఒక మీటింగ్ పెట్టి అక్కడ పెడితే, సరిగ్గా ఇలా మీటింగ్ పెట్టి ఇలా పెద్ద సీరియస్ మీటింగ్ జరుగుతుంటే వెనకాల నుంచి ఏ గొడవ అయితే జరుగుతుందో ఆ గొడవను లెక్క చేయకుండా అదే దుర్మార్గమైన పని మళ్ళీ ఒకడు వెనకాల నుంచి ఒక ఆవిడని గుడారంలోకి తీసుకెళ్ళిపోతుంటాడు. మోసే చూడ్డు, అహరోను చూడ్డు, కానీ ఎవ్వరు చూడలేని ఆయన ఒక ద్వారపాలకుడు విభాగంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి చూస్తాడు. ఆ గుడారం దగ్గర పనిచేస్తున్న ఆయన ఒక భయంకరమైన అదేంటది ఈట ఒకటి తీసుకుని పరుగునొచ్చి సరిగ్గా దించేసరికి ఆడికి ఆమెకి వెనక్కి ముందుకు దిగిపోయి పేగలని బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఆయన పొడి చేశారో ఆ పొడి చేసినోడు పేరు ఫినిహాస్. ఆ చచ్చిపోయిన వాళ్ళు మోయాబీ స్త్రీలు, ఇశ్రాయేలు. ఇప్పుడు ఆ పొడి చేసినప్పుడు ఎవరయ్యా ఫినిహాస్ అంటే మీరు చదవండి రికార్డ్స్, ద్వారపాలకుల విభాగంలో పనిచేసే ఎంప్లాయ్ అయినా.
అంటే ఒక సైనికుడు అన్నమాట. వాళ్ళకి ఎంత పవర్ ఇస్తారంటే వాళ్ళ ముందు ఒక తప్పు కనబడినప్పుడు ఆ తప్పును ఖండించడానికి ప్రాణాలు తీసేసిన దేవుడు కూడా అడగడు, శబాస్ అంటాడు. అందుకే చూడండి, ఫినిహాస్ నరహత్య చేసినప్పుడు ఎవరైనా అడిగారా ఆయన్ని? మోసే ఇదేం పని ఏంటని అడిగాడా మోసే? లేదు. అహరోన్ అడిగాడా? లేదు. పోనీ దేవుడు నరహత్య చేయొద్దని 10 ఆజ్ఞలు ఇచ్చాను, ఎందుకు ఇలాంటి పని చేశాను అడిగాడా? అదేం అడగకుండా దేవుడు ఏమన్నాడు తెలుసా? నా పౌరుషము నా రోషము ఫినిహాస్కు ఉందన్నాడు. అంటే మీకేమర్థమవుతుంది? ఇది అందరికీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ ద్వారపాలకుల విభాగంలో అంటే దేవాలయాన్ని, దేవుని మందిరాన్ని కాపాడుతున్న ఆ సైనికులకి ఆ రోజుల్లో అంత పవర్ ఇచ్చేవారన్నమాట. ఇప్పుడు అలాంటి ఉద్యోగాన్ని ఇప్పుడు దావీదు ఎవరికి ఇస్తున్నాడు? కోరహు కుమారులు ఇస్తున్నాడు. ఆ కోరహు కుమారులకు అలాంటి ఉద్యోగం ఇచ్చాడు కనుక వాళ్ళ ఒక విషయాన్ని దర్యాప్తులోకి తీసుకొచ్చారండి. అంటే వాళ్ళ కేవలం మనసును చెక్ చేయడమే కాదు, ఎందుకంటే మనుషులు వస్తున్నారు పోతున్నారు. మనుషులు వస్తూ పోతున్నప్పుడు మనుషుల్లో తెలియని ఒక ప్రమాదం ఉందని వాళ్ళ దర్యాప్తులో గుర్తించారంట. మనుషుల్లో తెలియని ఒక ప్రమాదం ఉందని వాళ్ళ దర్యాప్తులో గుర్తించారు. ఏం ప్రమాదం ఉందంటే మనుషులు భయపడవలసిన విషయానికి భయపడలేదు, అనవసరమైన విషయాలకు భయపడుతున్నారు. ఇది జీవితకాలం సర్వలోకంలో ఉన్న మనుషులు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి అంటే దాని మీద ఒక పాట రాయాలనుకున్నారు. ఆ పాట పేరే 49వ కీర్తన. అర్థమైందా లేదా? ముఖ్యాంశాలు మరోసారి అర్థమైందా? అర్థమైనట్టే. అర్థమైనట్టేనా వైపు చూడండి, ఎందుకంటే 11 అవుతుంది. సరే, ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఎప్పుడైతే మనకు జరిగిందో ఇప్పుడు రాస్తున్నాడు చూడండి, 4వ వచనం నుంచి గూఢార్థం గల దానికి నేను చెవి యొగ్గెదను, సితార తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను, నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములో నేనేల భయపడవలను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేనేల భయపడవలను. అంటే కొన్ని భయాల లిస్టు వాళ్ళు రాస్తున్నారు చూడండి. మనుషులు భయపడే కొన్ని భయాలు ఉన్నాయి. ఒకటి, ఆపదలకు భయపడతారు, చీకటికి భయపడతారు, జీవులకు భయపడతాడు, వాడికి పొంచున్న దోషకృత్యాలకు భయపడతాడు, వాడు శత్రువుకు భయపడతారు. చివరికి వాళ్ళు దేనికి భయపడతారంటే డబ్బున్నోళ్ళకు కూడా భయపడతారు. ఏమీ లేనోడి మీదకైతే ఎగేసుకుని వెళ్ళిపోతారు, అదే డబ్బు ఉన్నవాడి మీదకైతే ఎందుకండి ఆడితో గొడవ, ఆడికి పోలీసులు తెలుసు, చెప్పండి అధికారులు తెలుసు, వాడితో ఎందుకు గొడవ? డబ్బున్నవాడిని చూస్తే భయం. అందుకే డబ్బున్న వాళ్ళు వచ్చారనుకోండి, ఈ సభకు డబ్బున్న వాళ్ళు వచ్చారనుకోండి, ఆడు ముక్కు ముఖం తెలియకపోయి నువ్వు లేచి కుర్చీ ఇచ్చేస్తావు. అదే ఒక పెద్ద ఆయన వయసు మళ్ళీ ఆయన వచ్చాడు అనుకోండి, ఆయన వయసుకు గౌరవమో చెప్పండి, అలా నిలబడుతున్నా అలా చూస్తామంటే నువ్వు దేనికి వాల్యూ ఇస్తున్నావు? డబ్బుకి. అందుకే డబ్బులు బాగా జేబులో ఉన్నాయనుకోండి మాట ఒకలా ఉంటుంది, జేబులో డబ్బులు లేవనుకోండి చెప్పండి మాట ఒకలా ఉంటుంది. అందుకే అప్పుకి వెళ్ళినప్పుడేమో ఒకలా మాట్లాడతాం, అప్పు తీసుకున్న తర్వాత ఇస్తాంలే ఊరిదులు పోం అంటాం. అదో రకం. గుర్తుపెట్టుకోండి, మనుషులు బాగా వినాలి. మనుషులు డబ్బున్న వారికి భయపడతారు. పైగా ఆ డబ్బున్న వాళ్ళకి ఒక లక్షణం ఉంటుందట. ఆ లక్షణం ఏంటంటే చెప్తున్నాడు చూడండి. ఆ లక్షణం, వారు తమ ఆస్తే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుంటారట. డబ్బులున్నవారు తమను తాము పొగుడుకుంటారంటే అదో జబ్బాలకి. డబ్బులు బాగా ఎక్కువైపోయాయి అనుకోండి, తమను తాము పొగుడుకుంటారు. చూసారా? క్రొత్త నిబంధనలో ఒకడు ఉన్నాడు, మీకు తెలుసుగా. వాడికి బాగా డబ్బు పంట కలిసి వచ్చిందట, అవి పట్టుకెళ్ళి వాడి ధాన్యాన్ని వాడు కోటల్లో కూర్చుకున్నాడట. రాత్రులు వాడికి నిద్ర రావట్లేదట, సీలింగ్ వైపు చూశాడు. ఏం మాట్లాడుకుంటున్నాడు చెప్పండి? ప్రాణమా తిను, తాగు, సంతోషించు, నీకు తరగనంత డబ్బు ఉంది, విస్తారమైన పంట ఉంది. అంటే డబ్బులు బాగా ఎక్కువైపోతే నిద్ర రాదా ఆనందంలో? గుర్తుపెట్టుకో. చాలామందికి మీరు చూడండి, డబ్బు ఎక్కువైపోయిన వాళ్ళు మీరు చూడండి, రోడ్ల మీద రాత్రులు తిరుగుతారు. మీరు చూడండి, వాళ్ళ కొంపల్లో ఉండరు. మీరు చూడండి కావాలంటే, రెస్టారెంట్లు అంటారు, బార్లు అంటారు, కబ్బులు అంటారు, క్లబ్బులు అంటారు, చెత్త అంటారు, సెదారం అంటారు, రేప్ పార్టీలు అంటారు, రకరకాల విన్యాసాలు చేస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్లు అడ్డంగా దొరుకుతుంటారు. వీళ్ళందరూ ఎవరంటే కూలి పనులకి వెళ్ళేవారు కాదు. ఎవరు చెప్పండి? డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు. అంటే డబ్బులు ఎక్కువైపోయినాడు ఏం చేస్తాడంటే అదో రకమైన ఎంజాయ్ ఆడికి. వాడు చెప్పుకుంటాడు, డబ్బులు ఎక్కువ ఉన్నాడు, ప్రాణమా తిను, నీకేంటి లెక్కేంటి. అందుకే చూడండి, డబ్బులు ఉన్నవాడితో గొడవ పెట్టుకుంటాడు. ఏమంటాడు తెలుసా? ఆ ఇల్లు లేదా ఆ ఇంటికి ఈడికి సరిహద్దు లేదని గొడవ వచ్చిందనుకోండి, వాడు ఏమంటాడు? ఎంత చెప్పు కొనుబాడేస్తాను అంటాడు. వాడి మాటలలో ఉంటాయి.
మీకు ఉదాహరణ చెప్తాను వినండి. నేను చాలా దిక్కుని చెప్పిన ఉదాహరణ మీకు చెప్తున్నాను వినండి. రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఉంటుంది తెలుసుగా. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, ఆ సెంట్రల్ జైలు బయట సెంట్రల్ జైలుకి సంబంధించిన గవర్నమెంట్ బంకులు ఉంటాయి. మీరు చూడండి, ఆ గవర్నమెంట్ బంకుల్లో ఎవరు పనిచేస్తారంటే ఖైదీలు పనిచేస్తారు. వాళ్ళు ఎవరో సామాన్యులు అనుకోకండి, ఖైదీలు. వాళ్ళకి లైఫ్ పడుతుందిగా, 14 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాలు పెద్ద పెద్ద కేసుల్లో వాళ్ళకి లైఫ్ పడిన తర్వాత వాళ్ళ సత్ప్రవర్తన బాగుంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొంచెం మనుషుల్లో కుదులుతారు. ఆ మనుషుల్లో కుదిలితే వాళ్ళు బయటకు వచ్చి ఆ పెట్రోల్ బంకులో పనిచేస్తుంటారు. వాళ్ళ ఖైదీలే పగలంతా పనిచేసి మళ్ళీ నైటు లోపల జైల్లోకి వెళ్ళిపోవాలి. వాళ్ళ ఖైదీలు. పైగా అది గవర్నమెంట్ బంకు కనుక పబ్లిక్కి బాగా నమ్మకం ఏంటంటే ఈ బంకులో తేడా ఉండదని అందరూ ఎంప్లాయీస్ సామాన్యులు కూడా ఆ బంకులో పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవడానికి లైన్ కడతారు. సాయంత్రం 5 గంటలు కానీ పగలు కానీ మొత్తం మీద రేయం పగల్లో ఆ బంకులు చాలా బిజీగా ఉంటాయి. ఒకరోజు ఇలా లైన్గా ఎంప్లాయీస్ ఉద్యోగాల నుంచి బయటకు వచ్చినప్పుడు ఇలా లైన్గా అందరు నిలబడితే అందరు లైన్ వెళ్తే ఒకడు మాత్రం అడ్డంగా బుల్లెట్ వేసుకుని వచ్చేసాడు. ఆడి ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు ఎట్టుకున్నాడు. ఆడి మెడలో దున్నపోతుకి తాడేసినట్టు చెప్పండి. ఆడి మెడలో ఎంత లావు చైన్ ఉంది, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్. మీకు అర్థమైపోవాలి ఎవడో పక్కా పొలిటీషియన్ వాడు. అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినవాడు అనమాట. అందరు లైన్లోకి వెళితే వాడు అడ్డంగా వచ్చేసాడు. అడ్డంగా అక్కడ ఉన్నాడు. అడ్డంగా వచ్చినప్పుడు వాడు మాట్లాడుతున్నాడు. అంటే ఏమని అంటున్నాడు, కొట్టు అన్నాడు. అలా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే 1 డబ్బు ఉంది, 2 పదవి ఉంది, 3 లైట్గా తాగేస్తున్నాడు. ఒక ఆయన ఎంప్లాయీ అడిగాడంటే, అయ్యా మేమందరూ లైన్లో వస్తున్నాం, మీరు మాత్రం అడ్డంగా వచ్చారు, ఇది పద్ధతి కాదయ్యా అని అడిగితే ఆడుతా అంటున్నాడు, ఎవరు మందే నియోజకవర్గం దాటేలా ఏమనుకుంటున్నావు అన్నాడు. అంటే ఆడు మాట్లాడున్నాయి, పై బటన్స్ లేవు, ఇప్పేశాడు, రకరకాలుగా ఉన్నాడు, బుల్లెట్. మీకు అర్థమైపోలే ఆ పొలిటికల్ పవర్, ఆ డబ్బు అలా మాట్లాడిస్తుంది. నేను కూడా అప్పుడే డ్యూటీ దిగాను, వెళుతున్నాను. ఆ తర్వాత నా వంతు వచ్చింది. నేను అడిగాను ఖైదీని ఏంటని, ఆ గొడవ ఏంటి ఆయన ఏమంటున్నాడంటే, అప్పుడు ఆ ఖైదీ అన్నాడు, ఏమీ లేదు సార్, ఒక మాట చెప్పాలి, నాకు అణిగింది, ఆడికి ఇంకా అనగలేదు అన్నాడు. నీకేమర్థమైంది? మేము ఇలా ఎగిరెగిడి పడినందుకే ఇలా వస్తాం లోపలికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈడు ఎగురుతున్నాడు, చెప్పండి మాకు అణిగింది, చెప్పండి వీడికి అనగలేదు, వీడికి అణిగే వరకు అలాగే ఎగురుతాడు అన్నాడు. ఆడు ఎందుకు అలా ఎగురుతున్నాడు? డబ్బుని బట్టి ఎగురుతున్నాడు. వాడు ఎందుకు అలా ఎగురుతున్నాడు? ఆడికున్న అధికారాన్ని బట్టి ఎగురుతున్నాడు. అంటే ఈ అధికారం, డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మాటకి అడ్డు అదుపు ఉండదు. వాళ్ళ ప్రజలను బెదిరించుకుంటూ తిరుగుతారు. అందుకే పబ్లిక్ చెప్తున్నాడు, డబ్బున్న వాడికి భయపడుతున్నావా? గుర్తుపెట్టుకో, డబ్బున్న వాడిని భయపెట్టే భయం కూడా ఒకటి ఉంది. సామాన్యుడా, నువ్వు వాడికి భయపడకు, వాణ్ణి నిన్ను కలిపి మింగేసే ఒక భయం ఉంది, దాన్ని చూడు. నువ్వు ఆపదను చూస్తున్నావు, ఆపదను కూడా భయపెట్టే ఒక భయం ఉంది. సామాన్యుని భయపడుతుంది, సాంతుతుంది. డబ్బున్నవాడిని, డబ్బు లేనివాడిని అందరినీ సమానంగా తారతమ్యాలు లేకుండా చుట్టం చూపు చూడకుండా మింగేసేది ఒకటి ఉంది. దాని పేరు మరణం. అది జాలి చూపించదు, అది ఎవడి మీద కరుణ చూపించదు. అరే ఇది డబ్బున్నవాడు పేదోడు, ఇది స్త్రీలు పురుషులు అలాంటి లెక్క దానికి ఉండదు. అది ఎవరెవరిని మింగేస్తుంది అంటే 10వ వచనం నుంచి లిస్ట్ మొదలెడతాను చూడండి. జ్ఞానులను మింగేస్తుంది. అది జ్ఞానులు చనిపోదురని ఏంటంట? అది జ్ఞానులు మింగేస్తుంది. అంటే ఎంత జ్ఞానైనా మీరు గమనించండి, ఇప్పుడు ఎంతమంది జ్ఞానులు ఉన్నారు, ఎక్కడి నుంచి చంద్రుడికి ఎంత దూరం ఉంది ఈ రోజు లెక్కలు ఉన్నాయి, అంత జ్ఞానవంతులు ఉన్నారు. ఈరోజు స్పేస్ సెంటర్లు ఉన్నాయంటే ఆ స్పేస్లో స్పేస్ స్టేషన్స్ అంటే కొన్ని రోజులు అక్కడ గడిపొచ్చే ప్రత్యేకమైన అంతరిక్ష స్టేషన్స్ ఉన్నాయి. అంగారహ గ్రహం బరువు ఎంతో చెప్తున్నారు, దాని యొక్క చుట్టుకొలత ఎంతో చెప్తున్నారు, చివరి నక్షత్రం ఎలుగుతున్న ఆ నక్షత్రాలకి దారులు ఎదుగుతున్నారు, గెలాక్సీలు ఎలా పుడతాయో చెప్తున్నారు, నక్షత్రాలు పుట్టిగా దాని మరణం ఏంటో చెప్తున్నారు, ఎంత సైన్స్ చెప్తున్నారు. కాస్మాలజీ విషయాలు కొన్ని వింటుంటే విస్తుపోయే విషయాలు ఉన్నాయి. అసలు భవిష్యత్తుకి ఎలా అంచనా వేయాలో కూడా వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యపోతాం. మీరు చూడండి, స్త్రీలను లేదు, పురుషులను లేదు, ఇప్పుడు ఎంత వింతగా ఎదిగిపోయారంటే నేడో రేపో చంద్రమండలం మీద ఇల్లులు కట్టడానికి కూడా రెడీ అయిపోయారు. ఇంత జ్ఞానం సంపాదించారే, ఇంత జ్ఞానం ఉంది. అరే వీడు అంగారహ గ్రహం సైజ్ ఎంతో చెప్పగలుగుతున్నాడు, చంద్రుడు బరువు ఎంతో చెప్పగలుగుతున్నాడు, అక్కడున్న గ్రావిటీ ఏంటో ఇక్కడున్న గ్రావిటీ ఏంటో చెప్పగలుగుతున్నాడు, మనుషులు ఎక్కడెక్కడ ఎలా ఎలా ప్రయాణించాలో అన్నీ చెప్పగలుగుతున్నారు. ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళు అన్నీ చెప్పగలుగుతున్నారు, కానీ ఆ సావు ఎందుకు వస్తుందో చెప్పలేకపోతున్నారంట. దాన్ని చెప్పలేరు.
అది రకరకాల కారణాలు ఎత్తుకొస్తుంది. ఒకటితోనేమో జబ్బంటుంది, ఒకటికేమో రోడ్డు ప్రమాదం అంటుంది, ఒకటికేమో రకరకాల కారణాలు అంటుంది. అది ఎన్ని కారణాలు ఎత్తుక్కున్న దాని రిజల్ట్ ఒకటే, నిన్ను మింగేస్తుంది. దాని పేరు మరణం. దాన్ని మనసున పెట్టేవాళ్ళు లేరు కదా, దాన్ని మనసున పెట్టేవాళ్ళు ఏరే. ఒకవేళ మరణాన్నే మనసుని పెట్టుంటే నేను అడుగుతున్నాను, ఇంత దర్జాగా మీరు కుర్చీల్లో కూర్చుని ఉందరా? మీరు ఎందుకు ధైర్యంగా దర్జాగా ఈ కుర్చీల్లో కూర్చున్నారు చెప్పినా? చనిపోతాం కానీ అప్పుడే కాదనుకుంటున్నారు, అందుకే ధైర్యం కూర్చున్నారు. రేపే లాస్ట్ డే అంటే మీకు ఎలా ఉంటుందో చెప్పండి. ప్రార్థన లేదు, ఇంకేమీ లేదు. ఇంకా అడుగుతున్నాను, మన ధైర్యం ఏంటి? చనిపోతాం కానీ ఇప్పుడు అప్పుడే కాదు, ఎప్పుడు చనిపోతాం అన్నది కాదు, ఏదో ఒక రోజు పక్కా చనిపోతాం. ఈ చనిపోతామన్న గొడవని బైబిల్ మాట్లాడుతుంది. జ్ఞానులు చనిపోతారు. ఎలాంటి జ్ఞానులు ఉన్నారండి? ఐన్స్టీన్ గురించి తెలుసుకోండి. ఐన్స్టీన్ సిద్ధాంతాలు చదువుతుంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, టైం ట్రావెల్ అనే సిద్ధాంతం. దాన్ని చదువుతుంటే ఇస్తుపోతాం. వర్తమానంలో ఉన్నవాడు గతంలోకి ఎలా వెళ్ళాలి, గతంలో ఉన్నవాడు భవిష్యత్తుకి ఎలా వెళ్ళాలి, రెండిటి విషయంలో ఎలా ట్రావెల్ చేయాలి, ఇలాంటి మింగుడు పడని విషయాలు. అంటే ఆయన చెప్పిన అనేక సూత్రాలు, ఎప్పటికీ కనిపెట్టలేని గొప్ప గొప్ప లోతైన విషయాలు చెప్పగలిగిన ఆయన కూడా ఒకరోజు చచ్చిపోయాడు. న్యూటన్ ఉన్నాడు, మీరు చూడండి, ఆకర్షణ శక్తి కొరకు మాట్లాడాడు. ఆయన అన్ని విషయాలు మాట్లాడంటే ఆయన కనిపెట్టిన తీరిని బట్టి ఈరోజు వాహనాలు నడుస్తున్నాయి, ఆయన కనిపెట్టిన తీరిని బట్టి ఈరోజు విమానాలు ఎగురుతున్నాయి, ఆయన చెప్పిన తీరిని బట్టే ఈరోజు ర్యాకెట్స్ చేసుకుని అంతరిక్షంలోకి వెళ్తాం. అలాంటి మహానుభావుడు అన్నీ చెప్పాడు, కానీ ఆ సావు కూడా చెప్పలేకపోయాడట. లేదండి డాక్టర్లు చెప్పేస్తారంటే డాక్టర్లు కూడా ఏం చెప్పరు, చచ్చిపోతామని చెప్తారు అంతే, కానీ ఎందుకు చచ్చిపోతామని చెప్పలేరు. ఆ చావు ఎందుకు వస్తుంది చెప్పరు. ఎవరైనా మెడికల్ ఫీల్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి. మనకి శుక్రకణంగా అంటే ఏకకణంగా ప్రారంభమవుతున్నప్పుడు, తల్లి గర్భంలో ఏకకణంగా ప్రారంభమైనప్పుడు ఈ కణాల విభజన జరుగుతుంది. దాన్ని ఫలదీకరణం అంటారు. ఈ ఫలది అంటే తల్లి అండంతో ఈ తండ్రి కణం ఏదైతుందో ఈ శుక్రకణం ప్రవేశించినప్పుడు ఏకకణ జీవులు బహుకణ జీవులుగా మారడానికి ఒక హెడ్ మాస్టర్లో కణం పనిచేస్తుంది. అంటే ఆ కణం చెబుతుంటుందట. అంటే వాటి కోడింగ్ భాషలు ఏమని, మీరు గోర్లుగా అవ్వండి, మీరు తలగా అవ్వండి, మీరు కళ్ళుగా అవ్వండి, మీరు ఐబ్రోస్గా అవ్వండి, మీరు ఎలా అవ్వండి, మీరు కాళ్ళుగా అవ్వండి అని అందరి హెడ్ మాస్టర్లాగా నడిపించే ఒక కణం ఉంటుందట. ఆ కణం పేరు మైక్రోకాండ్రియా క్రోమోజోమ్ సి అంటారు. అర్థమైపోయినా నా ఏపు చూడండి అంతే. అది మైక్రోకాండ్రియా క్రోమోజోమ్ సి అంటారు. అది ఏం చేస్తుంది? అది అందరినీ గైడ్ చేస్తుందట. కానీ కొంతకాలమైన తర్వాత ఏంటో సైన్స్కి లేదా మెడికల్ టెంపర్కి అర్థం కానిది ఏంటంటే, ఏ కణమైతే క్రియాశీలకంగా హెడ్ మాస్టర్లా పనిచేస్తుందో అదే కణం 40 ఏళ్ళు దాటిన తర్వాత మనిషిని మెల్లమెల్లగా చంపడం స్టార్ట్ చేస్తుందట. ఎలా చంపుతుంది? ఏదైతే జుట్టు నిర్మాణానికి కారణమైందో అదే జుట్టుని మెరిసిపోయేలా చంపుతుంది అట. గుర్తుపెట్టుకో. ఏ కణమైతే కళ్ళు తయారవడానికి వెనక పనిచేస్తుందో అదే మందదృష్టి కలిగేలాగా కంటి చూపుని చంపడం స్టార్ట్ చేస్తుంది. అంటే మెల్లమెల్లగా ఒక్కొక్క అవయవాన్ని ఏదైతే క్రియాశీలకంగా పనిచేస్తుందో అదే కణం మళ్ళీ చంపేస్తుంది. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎవరికీ తెలియదు. ఆ కణాన్ని కంట్రోల్ చేయడానికి చాలా కనిపెడుతున్నారు. అంటే ఈ మరణం రకరకాల కారణాలు ఎత్తుక్కుంటుంది. అయితే ఎన్ని కారణాలు ఎత్తుక్కున్నా అది జ్ఞానులను సైతం ఎత్తుకెళ్ళిపోతుంది. నేను జ్ఞానిని, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నీ సంగతి నేను కనిపెడతానంటే అయినా మింగేస్తుంది అది. జ్ఞానులకు ఆపోజిట్ బ్యాచ్ ఉన్నారట. అక్కడ చెప్తున్నాడు చూడండి, మూర్ఖులను కూడా మింగేస్తుంది అట. ఎవరు? మూర్ఖులు. జ్ఞానులకు వ్యతిరేకమైన పదం ఏంటి చెప్పండి? మూర్ఖులు. జ్ఞానులకు వ్యతిరేకమైన పదమే మూర్ఖులు. ఈ మూర్ఖులను కూడా మింగుతుంది అంటే మింగేస్తుంది. మూర్ఖులు అంటే ఎలా ఉంటారు? నల్లగా ఉంటారా? అడుగుతున్నాను. మూర్ఖులు అంటే ఎలా ఉంటారు? మూర్ఖులు అంటే ఒక పద్ధతి ఉండదు. అలాగే అనవసరమైన గొడవల్లోకి దూరి వీడికి సంబంధం లేని గొడవలో కూడా వేలేడతాడు. ఆడే మూర్ఖుడు. ఈదులో ఎవరైనా మన పల్లెటూరులో ఉంటాయి, వీడికి సంబంధం లేని గొడవ, ఈదులో ఎవరైనా గొడవలు పెట్టుకుంటే ఆ మధ్యలోకి దూరతాడు. వీడు చూసారా? వీడికి సంబంధం ఉండదు, వీడు ఎందుకు దూరుతున్నాడు మధ్యలోకి? మరి వీడి పెద్ద పోటుగాడని మన ఊళ్ళో వాళ్ళందరూ అనుకోవాలి కదా. మరి అందుకే వీడికి సంబంధం లేకుండా లింగి పైకెట్టి అందులోకి వెళ్ళిపోతారు. అందుకే వీడికి సంబంధం లేకుండా లింగి పైకి కట్టుకుని ఆడిని దనేస్తాడు, ఈడిని దనేస్తాడు. నీకు సంబంధం ఏంటరా అంటే, నా సంబంధం రా, నా ఊర్రా, నా ఈదురా అంటాడు. అదో ఎదవాడు, మూర్ఖుడు. అడుగుతున్నాను ఎందుకురంటే అదొక లక్షణం వాడికి. అమ్మాయికిని కొడుతుంటారు, దారింటి పోయి వాళ్ళని కొడుతుంటాడు. పైగా ఆ మూర్ఖుడికి మంద ఏడుస్తారు. మంద ఆడిని ఏమన్నామంటే వాళ్ళందరూ వచ్చి మీద పడిపోతారు.
అందుకే వాడు ఒక సన్నాసిగాడు, ఆ వెనకాల సన్నాసిగాలు. ఈ మూర్ఖులు మన పల్లెటూరులో ఎక్కువ ఉంటారు. వీళ్ళకి పద్ధతి ఉండదు, గొడవ ఎందుకో తెలియదు, ప్రతి దానికి గొడవలకు వెళ్ళిపోవడం పెద్ద హీరోయిజం అనుకుంటారు. ఇలాంటి మూర్ఖుడే ఒకడు బాగా ఎగిరెగిరి పడ్డాడు మా సైడు. ఆ బాగా ఎగిరెగిరి పడితే ఒక రోజు ఆడికి మరి బంపర్ ఆఫర్లు వస్తాయిగా బాడీకి. ఆ బంపర్ ఆఫర్లు ఏంటంటే బీపీలు, షుగర్లు, అల్సర్లు, కిడ్నీ ప్రాబ్లం వస్తుందిగా. ఆడికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, తీసుకెళ్లారు, హాస్పిటల్లో పడేశారు. ఆ కిడ్నీ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో పడేస్తే ఈ కిడ్నీ ఒకటే పని చేస్తుంది, ఇంకొకటి పని చేయదని డాక్టర్ గారు డిక్లేర్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఈ మొక్క ఆడికి తెలిసింది, ఈ మొక్క అన్నదమ్ములకు తెలియదు. ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారు. తమ్ముళ్ళందరూ హాస్పిటల్ చూడడానికి వచ్చి మాట్లాడుకుంటూ మాట్లాడుకున్న టైంలో ఆ తమ్ముళ్ళు అంటున్నారు, అరే అన్నయ్య నువ్వు త్వరగా రావాలరా, నువ్వు లేని టైం చూసి చాలామంది రెచ్చిపోతున్నారు, నువ్వు త్వరగా రా, ఆడ సంగతి చూద్దాం, నువ్వు లేని టైంలో చాలా డైలాగులు కొడుతున్నాడు, రారా నువ్వు త్వరగా వస్తే ఆ నోరెత్తిన వాళ్ళందరి సంగతి తెలుద్దామంటే అప్పుడు అన్నయ్య అన్నాడట, అంటే అన్నయ్య లేండ్రా అన్నాడంట. ఒకప్పుడు మాట అంటే పన్నోడు, ఒకప్పుడు ఎగిరెగిరి పన్నోడు, ఇప్పుడు అంటే అన్నయ్య లేండ్రా అని ఎందుకు అంటున్నాడు? బండి బోరుకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే రేపు పొద్దున వాడు ఏమవుతాడు? మెల్లమెల్లగా కిడ్నీలు పోతాయి, కాళ్ళు పోతాయి, అవయవాలు పోతాయి, అంతర్గత అవయవాలు తినేస్తాయి. చివరికి ఆడు మూర్ఖుడు కూడా ఒకరోజు ఏమవుతాడు చెప్పండి? చచ్చిపోతాడు. ఎంత మూర్ఖుడైనా మరణం ముందు తలదించాలి, ఎంత జ్ఞాని అయినా మరణం ముందు తలదించాలి. అది ఎవరిని విడిచిపెడదు, అందరిని మింగుకుంటూ వెళ్ళిపోతారు. చిన్న పెద్ద దానికి జాలి దయ ఏముండదు, ఎందుకంటే అది పాపం వలన వచ్చిన జీతం. ఇంకా కిందకి చెప్తున్నాడు, ఎవరెవరు చనిపోతారో కిందకి చెప్తున్నాడు చూడండి. తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు, తమ ఇండ్లు నిరంతరం నిలిచినని, తమ నివాసాలు తరతరములు ఉంటాయని వారు అనుకుంటారు, తమ భూములకి పేర్లు పెడతారు. ఘనత వహించిన మనుషుడైనను దాని ముందు నిలవజాలడు, నశించిన మృగం వల్ల వాడు కూడా నాశనం అయిపోతుంది. అడుగుతున్నాను, పేరున్న వాళ్ళందరూ బతుకున్నారా? చచ్చిపోతారు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి త్వరగా. మన వాళ్ళు దగ్గరగా వరలకొప్పుకి వెళ్ళి వరలకొప్పు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు మన బిడ్డలు అందరూ ఆనందం మానేశారు చాలామంది. ఎందుకంటే వీళ్ళు ఇంట్లో టీ కప్పు కూడా పనిచేయరు. ఆ వరలకొప్పు కోసం చాలా బాధపడరు. ఓకే, దేశ గౌరవం కోసం ఆలోచించాను, కానీ చదువుకోవాలిగా, మ్యాచ్ల పేరు మీద చదువు మానేయకూడదుగా. మొత్తం మీద వీళ్ళు ఏం చేశారంటే ఆయన ఓడిపోయినప్పుడు మరి వీళ్ళు పెద్ద రివ్యూలు ఇస్తారు. ఎందుకంటే క్రికెట్లో సీనియర్ రిటైర్ అయిపోయారు కదా, మరి వీళ్ళందరూ ఈదులో కూర్చొని రివ్యూలు ఇస్తున్నారు. ఏమనంటే అసలు మన మ్యాచ్ ఓడిపోకూడదురా, మన మ్యాచ్ గెలుద్దాం, మన బ్యాచ్ ఎందుకు ఓడిపోయారంటే ధోని ఉంటే బాగుండ్రా అన్నారంట, యువరాజు ఉంటే బాగుండ్రా అన్నారట, సచిన్ ఉంటే బాగుండు, లేదా ఇంకా ఎవరైతే ఉన్నారో సెహ్వాగ్ ఉంటే బాగుండ్రా, ఇలా పేర్లు మాట్లాడుకుని ఈ లయాంలో కనుక ఈ మ్యాచ్ జరుగుంటే ఖచ్చితంగా గెలుద్దురని మాట్లాడుకుని. నేను ప్రశ్న అడుగుతున్నాను, ధోని ఎందుకు లేడు తెలియదు మనకి, యువరాజ్ ఎందుకు లేడు తెలియదు మనకి. నేను చెప్పనా ఎందుకు లేరు చెప్పనా? ధోనికి వయసు అయిపోయింది. యువరాజ్ ఎందుకు లేడు? వయసు అయిపోయింది. అంటే నేను అడుగుతున్నాను, ఇంత పెద్ద పేరు గడించిన వాళ్ళకు కూడా రిటైర్మెంట్ రోజులు వస్తాయంటే వస్తాయి. మనం చూస్తుండగానే ధోని రిటైర్ అయిపోయాడు, మనం చూస్తుండగానే ఆ క్రికెట్ దేవుడు సచిన్ రిటైర్ అయిపోయాడు. మీరు చూడండి, ఎంత పెద్దోళ్ళు కూడా, ఎంత పేరు ప్రఖ్యాతులు గడించిన వారైనా ఒకరోజు మూలకు రావాల్సిందే. సింగర్స్ వాళ్ళ పాడుతుంటే, కొంతమంది గాయకుల పేర్లు నేను చెప్పను కానీ వాళ్ళ పాడుతుంటే నేను అడుగుతున్నాను, అన్ని విషయాలు మర్చిపోయి తన్మయత్నం చెందేవాళ్ళం. అలాంటి గాయకులను కూడా ఈ సావు మింగేసిందా లేదు చెప్పండి. కరోనాలో ఎంతమందిని ఎత్తుకెళ్ళిపోయింది, అది ఎంతమందిని తీసుకెళ్ళిపోయింది, గాయకులను తీసుకెళ్ళిపోయింది, యాక్టర్లను తీసుకెళ్ళిపోయింది, నాయకులను తీసుకెళ్ళిపోయింది. ఒక ఎమ్మెల్యేని బాగా వినండి, ఒక ఎమ్మెల్యేకి కరోనా వచ్చింది. ఆ ఎమ్మెల్యేకి కరోనా వచ్చిన టైంలో ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారుగా వీళ్ళకి, ఈ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి కరోనా వెళ్ళి, క్షమించండి ఎమ్మెల్యే గారు వెళ్ళి కరోనా వచ్చిన టైంలో ఆయన అంటున్నాడు, అయ్యా ఏం చేస్తుంది, ఎందుకంటే ఆ టైంలో భయపడేశారు, కరోనా అంటే మాటలా అది కుక్కకు వస్తుంది, దానిపై ర్యాబీస్ కన్నా భయంకరంగా జీవించారు. టీవీలో ఎంత ఉంటే అంత జీవిస్తారు. ఆ భయానికి ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఆ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా 5 కోట్లు ఇస్తాను కరోనాను తగ్గించంటే డాక్టర్ గారు అన్నారు 5 కోట్లు ఇస్తాను అర్జెంటుగా పో అన్నాడు. ఎక్కడి నుంచి విషయం ఏంటి చెప్పిన, ఇన్ని కోట్లు నాకు తెలిసిన లెక్క ప్రకారం 500 కోట్ల పైన ఆయనకి ఆస్తుంది, రికార్డెడ్గా ఆస్తుంది. 500 కోట్ల పైన ఆస్తున్న ఆయనని కరోనా మరణం ఎత్తుకెళ్ళిపోయింది. గుర్తుపెట్టు, పేరు గడించిన వాడైనను, భూమి గడించిన వాడైనను, వాడు ఎంత భూసామైనను ఖచ్చితంగా ఎగిరిపోతారు. ఒక మాట, మీ భూములు ఎన్నున్నాయి నాకు చెప్తారా? చెప్పరు. నా భూమిలో ఎన్నున్నాయి మీకు తెలుసా?
చెప్పరు. కానీ అక్కడ రాస్తున్నాడు చూడండి, భూములకి పేర్లు పెట్టుకుంటారంట. అడుగుతున్నాను, మీ భూములు ఏంటో నాకు తెలియదు, నా భూములు ఏంటో మీకు తెలియదు. నీ భూములు నా భూములు తెలియదు కనుక అందరికి తెలిసిన కొన్ని భూములు ఉన్నాయి, చెప్తాను వినండి. ఇంద్రమ్మ గృహాలు అన్నారు, గుర్తుందా? 5 సెంట్లు ఇచ్చిందండి ఆవిడ, తర్వాత తనకి ఎవరు ఇవ్వలేదు. ఇంద్రమ్మ గృహాలు అన్నారు. ప్రశ్న, ఇంద్రమ్మ ఏది? ఇంద్రమ్మ స్థలాలు ఉన్నాయి, ఇంద్రమ్మ ఏది? ఇంద్రమ్మ పోయింది. రాజీవ్ గృహాలు అన్నారు, రాజీవేడి? ఇప్పుడు చంద్రాన గృహాలు అంటారు, నెక్స్ట్ డేట్ అని అడగండి. అంతకుముందు జగన్ అని అన్నారు, నెక్స్ట్ డేట్ అని అడగండి. అడుగుతున్నాను, ఉంటారా? జేమ్స్ గారు హౌస్ అని పెడతాను, జేమ్స్ ఉంటాడా? పేర్లు ఉంటాయి కానీ ఎవరు ఉండరు చెప్పండి? మనుషులు ఉండరు. స్థలాలు ఉంటాయి, ఎవరంటే చెప్పండి? మనుషులు ఉండరు. అంటే మనుషులు ఎంత పేరు ప్రఖ్యాతలు పెట్టి నా స్థలాల మీద, నా గృహాల మీద పేర్లు రాసుకున్నా ఉండముగాక ఉండవు. నేను క్రికెట్ చూసినప్పుడు, మారకముందు నేను క్రికెట్ చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వచ్చే మధ్యలో, ఆ అడ్వర్టైజ్మెంట్ మధ్యలో వస్తున్నప్పుడు విచిత్రమైన అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే అప్పుడప్పుడు మారుస్తున్నప్పుడు సిమెంట్ కోసం అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అందులో కొటేషన్ ఉండేది, ధర తక్కువ ఆయుష్ ఎక్కువ అని. ధర తక్కువ ఆయుష్ అంటే ధర తక్కువ ఆయుష్ ఎక్కువ. సిమెంట్, ఇది మనగాడు సిమెంట్, ఇదిగో పలానా సిమెంట్, దీని ఆయుష్ 100 ఏళ్ళు అనేవారు. తెగ్గొనేసేవారు ఆ రోజుల్లో. మనగాడు సిమెంట్కి 100 ఏళ్ళు ఆయుష్ అని అడుగుతున్నాను. కట్టినోడికి ఎంత ఆయుష్? కట్టించుకున్నోడికి ఎంత ఆయుష్ అని అడుగుతున్నాను. కట్టినోడు లింగలింగం అయితే 60 సంవత్సరాలు బతుకుతాడు, కానీ సిమెంట్కున్న ఆయుష్ ఎవరికి లేదు చెప్పండి? మనకు లేదు. మరో మాట చెప్తాను వినండి. నేను చూస్తున్న అడ్వర్టైజ్మెంట్లు నాకు బాగా గుర్తు. ఇలాగ ఒక డార్క్ షేడ్ వచ్చేది. ఆ డార్క్ షేడ్లో ఇలా మెరుస్తూ మెరుస్తూ ఒక వజ్రం వచ్చేది. ఇలా వజ్రాలు కొత్త, అప్పుడు అడ్వర్టైజ్మెంట్లు కొత్తగా వస్తున్నాయి. ఆ వజ్రం డైమండ్స్ ఇలాగ వచ్చేవి. ఒక డార్క్ షేడ్లో ఆ చీకటి మధ్య ఒక వజ్రం ఇలా మెరుస్తూ వస్తే ఆ వజ్రం పట్టుకోవడానికి ఐశ్వర్యరాయ్ వచ్చేది. ఆ అడ్డ అలా చూసేవాళ్ళం అండి. కానీ విషయం ఏంటి చెప్పిన, కింద ఒక కొటేషన్ వచ్చేది, వజ్రం ఎప్పటికీ ఉంటుంది అని. నాకు ప్రశ్న, వజ్రం ఎప్పటికి ఉంటుందిలే చెప్పండి? ఐశ్వర్యరాయ్ ఉండదు, అది వజ్రం ఎప్పటికి ఉంటుంది. ఏది ఐశ్వర్య ఆంటీ అయిపోయింది, ఇప్పుడు చూసేయలేదు. ఏది ఐశ్వర్య ఏది అడుగుతున్నాను? ఐశ్వర్య ఉండదు, వజ్రం ఉంటుంది, సిమెంట్ ఉంటుంది, కానీ కట్టినోడు ఉంటాడు. గుర్తుపెట్టు. మీరు ఏది చూడండి, వస్తువులకున్న ఆయుస్సు, భూములకున్న గ్యారంటీ ఎవరికి లేదు చెప్పండి? మనిషికి లేదు, మింగేస్తుంది. దాని పేరు మరణం. కిందికి చెప్తున్నాడు, స్వతాశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వాటిని అనుసరించి వారికి ఇదే గతి. స్వతాశయ పూర్ణులు అంటే వాళ్ళు ఎవరు? వీళ్ళు డిఫరెంట్ బ్యాచ్. వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కూల్గా మాట్లాడతారు. ఎందుకంటే ఎందుకంత శాంతంగా మాట్లాడుతున్నారంటే ఎక్కువ కోపపడితే త్వరగా చచ్చిపోతారని స్లోగా మాట్లాడతారంట. కోపం వస్తుంది అనుకోండి, ఎందుకు అలా కోపడదు, స్లో అంటారంట. అలా అంకీలు లెక్కెట్టుకుంటారు, 1 2 అని. అప్పుడు అలా కోపం వస్తుంది అనుకోండి, గాలి ఎక్కువ ఇలా పీల్చుకుని అని వదిలేస్తారు, కోపం తగ్గించుకోండి. ఈ ప్రాక్టీస్లు ఇవి. ఎక్కువ కోపపడితే తెల్లంటికలు వచ్చేస్తాయని, ఎక్కువ కోపపడితే త్వరగా చచ్చిపోతారని, ఇవన్నీ ఈ పదం గుర్తుపెట్టుకోండి. స్వతాశీపూర్లు అంటే కొన్ని సిస్టమేటిక్గా ఫాలో అవుతుంటారట. వాళ్ళు ఎక్కువ కోపపడరు, ఏం చేస్తారంటే వాళ్ళకి నవ్వు రాకపోయినా నవ్వేస్తుంటారు. వాళ్ళని ఏమన్నా అనుకోండి అని నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారంటే, అందుకే టౌన్లో తెల్లవారుజాము 4:30కి ప్రోగ్రాం పెడతారు. తెల్లవారుజాము 4:30కి ఎందుకంటే నవ్వేసి బతికేద్దామని. ఈ బోసు నవ్వులు బామలో తాతీలందరూ తయారైపోతారు అక్కడ. ఎక్కడికి? తెల్లవారుజాము 4:30కి. ఆడికి వెళ్ళి ఏం చేస్తారంటే శ్వాస మీద ధ్యాస, ఏంటి శ్వాస మీద ధ్యాస ఎట్టి ఈ చెయ్యి పట్టుకుని అక్కడ గురువు ఒకరు ఉంటారు మధ్యలో. ఇప్పుడు మనం నాభిలో నుంచి నవ్వుదాం అనగానే ఆహాహాహా నవ్వుతారు. ఇప్పుడు సింహంలా నవ్వుదామంటే సింహంలా నవ్వుతారు. ఇలా రకరకాల నవ్వులు నవ్వుతారు. ఒక భామ అతిగా నవ్వేస్తుంది, నవ్వండి నవ్వండి, నవ్వు ఆయుష్కాలం ఎక్కువ తెచ్చుకోండి, నవ్వండి ఆనందంగా బతకండి, నవ్వండి నవ్వండి అంటే ఒక ముసలిది ఎక్కువ నవ్వేసింది, ఆహా అని ఉండిపోయింది. తీసుకొస్తారు ఇంటికి. ఎక్కువ నవ్వేసి బతికేద్దాం అనుకుంది, నవ్వేసి చచ్చిపోయింది. నడుతుంది, ఎందుకు చనిపోయింది? నవ్వు చచ్చిపోయింది. అడుగుతున్నాను, నవ్వేసి బతికేస్తారా? నవ్వుతే బతికేస్తారంటే అందరికన్నా ఎక్కువ అని అడుగుతున్నాను. కామెడీ సీన్స్ చూసిన వాళ్ళు బతకాలి, బతుకుతున్నారా? కామెడీ యాక్టర్లే బతుకుతలేదు.
నేను అడుగుతున్నాను, నవ్వులాటలో బతుకులు ఉండదు, గుర్తుపెట్టుకోండి. మన ఆయుష్ రేఖ అనేది నవ్వులో ఉండదు, మన ఆయుష్ రేఖ అనేది జ్ఞానంలో ఉండదు, మన ఆయుష్ అనేది మూర్ఖత్వంలో ఉండదు, మన ఆయుష్ అనేది గుర్తుపెట్టుకోండి కోపాన్ని తగ్గించడంలో ఉండదు. ఆయుష్కి దేనికో ముడుంది. ఎక్కడో ఈ మానవ ప్రపంచం గాడి తప్పింది, అక్కడి నుంచి చావు అనేది యజమానుడు అయిపోయాడు, అక్కడి నుంచి ఈ మానవుల్ని బెదిరిస్తూ తిరుగుతుంది. ఆ భయం మానవులు మరిచిపోతున్నారు. జ్ఞానులు చనిపోతున్నారు, మూర్ఖులు చనిపోతున్నారు, సాత్వికులు చనిపోతున్నారు. వీళ్ళందరూ చనిపోతున్నారు. ఓకే, మనం అనుకోను అందరం చనిపోతాం కదండి, అందులో పెద్ద ప్రాబ్లం ఉందంటే అందరం చనిపోతాం, అది కాదు ప్రాబ్లం. అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ చెప్తున్నారు చూడండి, వారందరూ పాతాళంలో మందగా కూర్చోబెడతారు. అది ప్రమాదం. మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది, మరణం అందరికి వస్తుంది. ఇది కాదు ప్రమాదం. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఏంటంటే మరణించిన తర్వాత అతి పెద్ద మరణం ఉంది, దాని పేరు నరకం. అది నిత్యము మనిషిని ఇబ్బందికి గురి చేస్తుంది, అది నిత్యము మనిషిని వేదనకు గురి చేస్తుంది, అది తరాలు అనేక తరాలను మింగేస్తుంది. దాని నుంచి ఎవడు బయటికి రాగలడు? ఇప్పుడు ప్రశ్న, మనుషులకు మరణం రాకపోతే పాతాళానికి పోవడు, వాడు పాతాళానికి పోకూడదంటే మరణం రాకూడదు. మరణం ఎందుకు వచ్చిందో తెలియాలి. మరణం ఎందుకు వచ్చిందో బైబిల్ ఎలిబరేట్గా చెప్పింది. మరణం ఎందుకు వచ్చిందంటే పాపం యొక్క జీతమే. చెప్పండి మరణం. పాపం యొక్క జీతమే చెప్పండి మరణం. అంటే ఇప్పుడు మరణం రాకూడదంటే ఒకటి పోవాలి, మరణం మానవులకి రాకూడదంటే ఒకటి పోవాలి, దాని పేరు పాపం. పాపం ఎలా పోతుంది? అది గొర్రెస్తే పోతాదా, ఎద్దిస్తే పోతాదా, మేకనిస్తే పోతాదా, అది కోడినిస్తే పోతాదా, అది డబ్బులు ఇస్తే పోతాదా? ఇది కనిపెట్టారు కోరాహ కుమారులు ఆ గేటు దగ్గర నిలబడి. మనుషులు వస్తున్నారు, గొర్రెలు ఇస్తున్నారు, మేకలు ఇస్తున్నారు, సొలొమోను మందిరానికి వచ్చి డబ్బు ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. కానీ వీళ్ళకి తెలియని అమాయకత్వం ఏంటంటే వారు లంచం ఇచ్చి వారి పాపాన్ని తీసుకోలేరు. ఎవరికైతే వారు గొర్రెని మేకనిచ్చి యాజకుడి దగ్గరికి పంపిస్తున్నారో ఆ యాజకుడికి కూడా ఏముంది? పాపం ఉంది. ఆ యాజకుడు కూడా ఏడాదికి ఒకసారి ఏం చేస్తున్నాడు? తన కొరకు గొర్రె పిల్లని బలేసుకుంటున్నాడు. అంటే యాజకుడికే పాపం ఉంటే ఇతరుల పాపాలను ఎలా తీయగలడు? అందరికీ పాపం ఉంటే అందరికీ ఏం సంప్రాప్తమైందో తెలుసా? మరణము సంప్రాప్తమైంది. ఇది ఎలా వచ్చింది? ఆదామవ్వలు రెబ్బన్ కటింగ్ చేస్తే వచ్చింది. ఆదామవ్వలు రెబ్బన్ని కటింగ్ చేస్తే మనకెందుకు వచ్చింది? వాళ్ళకు పుట్టాం గనక అదే స్వభావాన్ని మనం కొనసాగిస్తున్నాం గనక మనకి కూడా సంప్రాప్తమయ్యింది. అదేంటి? వాళ్ళ స్వభావం నాకు వస్తుందంటే వస్తుంది. మీ తాతకి బట్టబొర ఉంటే నీకు రావట్లేదా? మీ తాతకి షుగర్ ఉంటే నీకు రావట్లేదా? మీ తాతకి బీపీలు ఉంటే నీకు రావట్లేదా? మీ వారసత్వం వచ్చే కొన్ని వ్యాధులు మీకు రావట్లేదా? వ్యాధులే కొన్ని వారసత్వం వస్తున్నప్పుడు నేచర్ ఎందుకు రాదు? స్వభావం ఎందుకు రాదు? ఆదాము స్వభావం ఇప్పటికీ మానవులు ఉందంటే ఉందే. నిన్నో మొన్నో 10th క్లాస్ ఫెయిల్ అయిపోండి ఒకరిని అడిగితే ఆడు ఎందుకు ఫెయిల్ అయిపోయారంటే సరిగ్గా చదవక ఫెయిల్ అయిపోయానని చెప్పాలిగా. ఆడు అది చెప్పట్లేదు. ఆడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేనే కాదు ఆడే ఫెయిల్ అయిపోయాడు అన్న. ఎక్కడదా స్వభావం? ఎక్కడని అడుగుతున్నాను. చిన్నపిల్లల్ని అడగండి, చిన్నపిల్లలు కూడా వాళ్ళు బొంకుతారు. మీరు చూడండి, నేచర్ ఉందంటే ఉంది, స్వభావం ఉందంటే ఉందంటే బొంకుతారు, అబద్ధాలు ఆడతారు. గొడవ అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక గొడవ అయితే ఎప్పుడైనా నా తప్పు ఉందని ఎప్పుడైనా ఎవరైనా ఒప్పుకోవడం చూసారా? ఆదాములాగే నాదే తప్పు లేదు, అంతా ఆవిడదే తప్పు అన్నట్టు ఎప్పుడు ఎదుటోడిదే తప్పు తప్ప చెప్పండి. మన తప్పు లేంటే మన ఇదే స్వభావం గుర్తుపెట్టుకోండి. ఆదాములాగే వ్యవహరిస్తాం, ఆదాములాగే మాట్లాడతాం, ఆదాములాగే జరిగిస్తాం. మీరు గమనించండి, ఆదాముని దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది ఖచ్చితంగా చేశాడు. ఈరోజు దేవుడు ఏదైతే చెయ్యొద్దంటాడో చెప్పండి అదే చేస్తాం మనం. వద్దంటే చేస్తాం. ఇంకా ఉదాహరణ చెప్తాను వినండి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే మానవ స్వభావం ఎలా ఉంటుందో మీరు చూడండి. డాక్టర్ దగ్గర ఒకడు వెళ్ళాడట. ఆ డాక్టర్ దగ్గర ఒకడు వెళ్తే వాడికి షుగర్ వచ్చిందట. డాక్టర్ చెప్పాడు, ఎక్కువ షుగర్ వచ్చింది, నీవు ఇదిగో ఈ లడ్డూలు అవి తినకపోతావంటే అప్పటి వరకు లడ్డూలు తినడం అలవాటు లేని వీడు డాక్టర్ గారు చెప్పిన దగ్గర నుంచి తినేయాలనిపించిందంట. నేచర్ అది మళ్ళీ చెప్తున్నాను. మనకి ఏదైతే చేయకూడదని కూడా ఖచ్చితంగా చేస్తాం. ఆ చేసిన దాని పేరే పాపం. ఆ పాపానికి వచ్చే జీతం చెప్పండి మరణం. ఈ మరణం పోవాలంటే పాపాన్ని ఆపాలి. ఎవరు ఆపుతారు?
నీ మరణం నీ మీదకి రాకుండా నీ భార్య అవుతుందా? నీ భార్యకి మరణం రాకుండా భర్త ఆపుతాడా? పిల్లల మీదకి రాకుండా తల్లిదండ్రులు ఆపుతారా? తల్లిదండ్రుల మీదకి రాకుండా పిల్లలు అవుతారా? అందరూ పాపాత్ములే, ఏ భేదం లేదు. అందరికీ ఎవరి పాపాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి పాపాలకి జీతంగా వచ్చే మరణాలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరి పాపాలు తీయలేరు. అందుకే 7వ వచనంలో రాస్తున్నాడు చూడండి, ఆ 49 ఏళ్ళు త్వరగా, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు. కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. నిత్యము బ్రతుకున్నట్లు దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయాలి. కుళ్ళు చూడక, కుళ్ళు అంటే నరకం, పాతాళం. నిత్యము ఆ కుళ్ళు పాతాళం చూడకుండా వాడు నిత్యము పరలోకంలో బ్రతకాలంటే ఒక్కటే సూత్రం, దేవుని సన్నిధిని చెప్పండి ప్రాయశ్చిత్తం జరగ. ప్రాయశ్చిత్తం అంటే దానికి బదులుగా ఏదో ఇవ్వాలంటే, మరణము మానవుడి మీదకి రాకూడదంటే, మరణం మన వైపు చూడకూడదంటే దానికి రుణం ఏదో కట్టాలంట. ఏ రుణం కడతారు? అది దేవుని సన్నిధిలోనే కట్టాలట. దేవుని సన్నిధిలో రుణాలు కట్టే రుణాలు ఏమున్నాయి? చాలామంది ఏమనుకున్నారంటే ఈ బొచ్చు ఇస్తున్నారండి. చాలామంది ఏమనుకోయారో రుణం అంటే, ఈ బొచ్చుని పడి స్నానం చేయని సుండ్రు జుట్టు, ఆడి పేరు ఆడ వారానికి నడుతున్నాను, వారానికి 2-3 సార్లు చేయాలి, ఇది నెలకు ఒకసారి కూడా చేయడు. ఆ జుట్టు అంటే ఎవడికి బాకీ ఉండిపోయాడట అడుగుతున్నాను. నువ్వు బాకీ ఉండిపోయింది జుట్టు కాదు, నువ్వు బాకీ ఉండిపోయింది నీ డబ్బులు కాదు. నువ్వు ఏ రుణం ఇచ్చినా దాగదు, దానికి ప్రాయశ్చిత్తం కావాలి. ఏం ప్రాయశ్చిత్తం కోరుతుంది? పాపం కోరే ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా? శరీరంతో చేసిన పాపానికి శరీరమే బలవడం ప్రాయశ్చిత్తం. రక్తంతో జరిగించిన పాపానికి రక్తం కారడమే ప్రాయశ్చిత్తం. మనుషుడు తప్పు చేసినాక మనుషుడు బలవడమే ప్రాయశ్చిత్తం. అంటే ఒక రక్తం బాగా వినాలి, మన రక్తం జీవించి ఉండాలంటే రక్తం పోవాలి, మన దేహం బతుకుండాలంటే దేహం పోవాలి, మనం మానవులుగా బతుకుండాలంటే మనకు బదులుగా ఎవరో మానవుడు పోవాలి. ఎవరు పోతారు? నువ్వు పోతావా? నువ్వు పోతావా? నువ్వు పోగలవా? ఎవరు పోగలరు? కరోనాలో తెలిసిపోయారు. భార్య భర్తల కరోనా వస్తే మీరు గమనించండి, భార్య భర్తల కరోనా వస్తే, ఆ భార్య భర్తల కరోనా వస్తే భర్తని క్వారంటైన్లో ప్లేస్ లేదని పక్క గదిలో పెడితే ఆడ దాహం వేస్తుందని నీళ్ళు అడిగాడట. దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వని అడిగితే నీళ్ళు ఎలా ఇచ్చిందో తెలుసు? ఆవిడ కర్ర కట్టించిందట. గ్లాసు కర్ర కట్టిస్తే ఆడు కరోనాకు వచ్చిన బాధ కన్నా ఇప్పుడు చూసే విధానం బాధ ఎక్కువైపోయింది. ఆడికి ప్రమాణం ఏమని చేసింది? వ్యాధి ఎందును చెప్పండి, ఏడన్నా ఎక్కడికి కరోనా వస్తే పక్క గదిలో పోయి కర్ర కట్టిస్తుంది. అడుగుతున్నాను, ఎవరుంటారు చెప్పండి? భార్యకు కరోనా వస్తే భర్త ఉన్నాడా? భర్తకు కరోనా వస్తే భార్యలు ఉన్నారా? ఎవరున్నారు చెప్పండి? ఎవరో కొరకు ప్రాణం పెట్టరు. పెట్టిన ప్రాణము ప్రాయశ్చిత్తం చేయలేదు. ఎందుకంటే అది కూడా అపవిత్రమైన త్యాగం అవుతుంది. మరి ఎలా ప్రభువా, దీన్ని ఎలా జరిగించాలి ప్రభు అని కోరాహు కుమారులు అక్కడ డ్యూటీలు చేస్తూ వాళ్ళ ఆకాశం వైపు చేతులు పైకెత్తేసి భక్తులు, పూర్వకాలం భక్తులు వీళ్ళందరూ కలిసి, దేవా ఇట్టి మరణం నుండి మమ్మల్ని ఎవడు విడిపిస్తాడు? ఎవడు లేడు. ఆ దైవజనుడికి పాపాలు ఉన్నాయి, ఈ నాయకులకి పాపాలు ఉన్నాయి, ఈ పెద్దలకి పాపాలు ఉన్నాయి. మమ్మల్ని ఎవడు విడిపిస్తాడు? ఎవడు ఏ విధము చేతను మమ్మల్ని విడిపించేవాడు ఒక్కడ మనకు కనబట్టలేదు. ఎవరు విడిపిస్తారని క్రీస్తు పూర్వం నుంచి అరిస్తే ఆ అరుపులకి జవాబుగా భూమి మీదకి వచ్చిన వ్యక్తి పేరే నజరేయుడైన యేసుడు. వచ్చినవాడు ఆయన గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21 ముగించుకుందాం. మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు. ఆయనకు యేసు, ఆయన ఏం చేస్తారంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించిన కనుక. అంటే యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన దేనికి చెప్పండి? ప్రధానమైన ప్రాజెక్ట్ ఒకటి ఉంది, మానవుల్ని పాపాల నుండి విడిపించాలి. ఎందుకంటే పాపం నుండి మానవుడిని విడిపించకపోతే పాపం వలన వచ్చిన జీతం చెప్పండి మరణం వలన వచ్చిన జీతం పాతాళం. ఈ ఒకదానికొకటి లింక్ తెగిపోవాలి అంటే, పాతాళానికి పోకూడదంటే మరణం రాకూడదంటే వాడికి పాపం ఉండకూడదు. ఇదంతా జరగకూడదంటే మూలమైన పాపం ముళ్ళు ఇరిసేయాలి. ఆ పాపపు ముళ్ళు నెరవాలి అంటే మనుష్యుడు బలైపోవాలి.
నేను శరీరంతో ఉండాలంటే నా కోసం ఒక శరీరం బలవ్వాలి, నేను రక్తంతో ఉండాలంటే ఒక రక్తం బలైపోవాలి, నేను మనిషిగా ప్రజెన్స్ ఉనికి కలిగి ఉండాలంటే నా కొరకు మరొక మనుష్యుడు బలైపోవాలి. ఎవరు? ఆయన పేరే నజరేయుడైన యేసు. ఇప్పుడు చెప్పండి, పాపానికి క్రయధనముగా బలైపోయాడంటే బలైపోయాడు. అక్కడే కనబడతా చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 45వ వచనం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 45వ వచనం. 45 లేదండి, 10వ అధ్యాయం 45వ వచనం చూడండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన. ఏం చెప్తున్నాడండి? ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? మనుష్య కుమారుడు ఆయన పరిచర్య చేయించుకోవడానికో రాలేదు, సేవలు చేయించుకోవడానికి రాలేదట. ఆయన ఎందుకు వచ్చాడు? అనేకులకు విమోచన క్రయధనము. క్రయధనం అంటే, అనేకులకు విమోచన క్రయధనం అంటే చట్ట పరిభాషలో ఏమంటారు తెలుసా? రుణము చెల్లించడం అంటారు. ఏదన్నా తప్పు చేస్తే చట్టం నిన్ను వదలాలంటే 2 రాయితీలు ఇస్తుంది. ఆ 2 రాయితీలు ఏంటో తెలుసా? ఒకటి, నీకు బదులుగా ఎవరైనా షూరిటీ సంతకాలు పెట్టాలి, లేదా నీకు బదులుగా అమౌంట్ అంటే డబ్బులైనా పెట్టాలి. ఈ రెండింటిని ఏదో ఒకటి షూరిటీ చూపిస్తే కానీ ఈ కోర్టులే నిన్ను వదలట్లేదే. అలాంటిది ఈ కోర్టుల కన్నా ఉన్నతమైనది ఎవరిది చెప్పండి? దేవుని న్యాయస్థానం. ఆయన న్యాయస్థానంలో దేవుడిని నేను విడిచిపెట్టాలి అంటే, పాపం వల్ల వచ్చిన జీతం నీ మీదకి రాకుండా ఉండాలంటే దేవుడు చెప్పింది ఒకటే, దానికి రుణం కట్టాలి. దానికి రుణం కట్టకపోతే అది మింగేస్తుంది. దేవుడు అడుగుతాడంటే ఖచ్చితంగా అడుగుతాడు. అదేంటంటే, లౌకికమైన చట్టాలే తప్పులు చేస్తే విడిచిపెట్టకుండా 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదా డబ్బు ఇలాంటి శిక్షణ విధించి వాళ్ళ క్రయధనం కట్టమంటుంటే, దేవుని చట్టం ఇంకా ఉన్నతమైనది. ఉదాహరణ, సల్మాన్ ఖాన్ తెలుసుగా, ఎందుకు తెలియదు? సొలొమోన్ తెలియదు. కానీ మనకి సల్మాన్ ఖాన్ మీద కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో నడుస్తుంది. జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏం కేసు అయ్యి అంటే, జింకలను కొట్టాడు బాబు. జింకలను అంటే ఈయన తెర మీద హీరో కాదు, నేను బయట కూడా హీరో అనుకుని కొంతమంది హీరోయిన్లు వేసుకుని అడవులోకి వెళ్ళాడు. ఆ హీరోయిన్లో ఒక పేరు, ఆవిడ పేరు బింది, సోనాలి బింది. వీళ్ళందరూ ఉన్నారు ఆ సార్ సీట్లో. వీళ్ళందరూ వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్లు చూసుకుని ఆ ఉరుములైలు ఎవరో ఉన్నారండి ఆ రోజుల్లో. వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ చూస్తుండగా ఈయన పెద్ద హీరోలాగా ఆ పరిగెడుతున్న కృష్ణ జింకని కాల్చి చంపేశాడు. చంపేసినట్టున్నాడా? కాల్చుకుని తినేసినట్టున్నాడా? తినలేదన్నాడు. అడవి శాఖ చట్టం ఒకటి ఉంటుంది కదా, అడవి శాఖకు ఒక చట్టం ఉంటుంది. ఆ చట్ట సెక్షన్స్ ప్రకారం కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టి ఆయన మీద లోపలేసే ప్రయత్నం చేశారు. హైకోర్టు వరకు కేసు నడిచింది. వాదోపోదాలు గట్టిగా నడిస్తాయి. ఇప్పటికీ ఆ కేసు నడుస్తుంది. ఇంతకీ తిన్నది ఏంటంటే ఒక జింకే. కానీ అతని మీద మోపిన సెక్షన్ల యొక్క పనిష్మెంట్ ప్రూవ్ అయితే సుమారు 20-26 సంవత్సరాలు శిక్ష పడుతుంది. అదేంటి? ఒక జింకకి అన్ని శిక్షలు వేసేస్తారంటే ఎలా కేసు కట్టారో చెప్తాను వినండి. ఎలా కేసు కట్టారంటే, వన్యమృగాలు తిరుగుతున్న టైంలో పర్మిషన్ లేకుండా తిరగడం మొదటి తప్పు. దీనికి సుమారు 3 నుంచి 4 అర్థమయ్యేలా చెప్తున్నాను, ఎగ్జాక్ట్ అటు ఇటు ఉండొచ్చు. అంటే ఒక సెక్షన్ ప్రకారం వన్యమృగాలు తిరుగుతున్నప్పుడు పర్మిషన్ లేకుండా తిరగడం ఇది మొదటి తప్పు. ఇది కొన్ని సంవత్సరాల శిక్ష. రెండోది, తిరిగితే తిరిగావు, ఆ తిరుగునోడు కుదురుకున్నావా, ఆ అమాయకపు జింకనే కాల్చేసావు, ఇది మరో తప్పు. కాల్చినందుకు కొన్ని సంవత్సరాల శిక్ష. కాల్చినోడు కాల్చినట్టున్నావా, దాన్ని కాల్చుకుని తినేసావు, ఇది ఇంకా పెద్ద తప్పు. తినేసినోడు తినేసినట్టున్నావా, తినలేదన్నావు, ఇది ఇంకా తప్పు. అంటే ఒక్క జింకను తిన్నందుకు ఇన్ని సెక్షన్స్ తెలియకుండా 1 by 1 అప్లై అయితే, అంటే ఒక్క తప్పుకి ఇన్ని సెక్షన్స్ ఎలాగైతే అట్రాక్ట్ అవుతాయో, ఒకేసారి ఇన్ని సెక్షన్లు ఎలాగైతే ఇన్వాల్వ్ అవుతాయో, ఒక్క తప్పుకి ఇన్ని సెక్షన్లు ఇన్వాల్వ్ అయితే, ఒక లౌకికమైన చట్టం ఒక జింకను తిన్నందుకు ఇన్ని సెక్షన్స్ బనాయించి ఆయనకి అంత పెద్ద శిక్ష 20 నుంచి 26 సంవత్సరాల శిక్షను ఖరారు చేస్తే, నేను అడుగుతాను, జింకను తయారు చేసింది ఎవరండి? అడవివాడా? జింకను తయారు చేసింది ఎవరండి? అడవి శాఖ అధికారులా? జింకను తయారు చేసింది ఎవరండి? సల్మాన్ ఖాన్? జింకను తయారు చేసింది ఎవడు చెప్పండి? ఈయన ఎన్ని సంవత్సరాలు వేయాలి చెప్పండి? అరే నువ్వే నడుతున్నావు, తయారు చేయనోడు నువ్వే ఇన్నంటే నడుతున్నాను. నేను అడుగుతున్నాను, ఇప్పుడు జింకను తయారు చేసిన ఆయన మనకెన్ని సంవత్సరాలు శిక్ష చేయాలి? మీరు అనుకోవచ్చు, మేము జింకలను ఏం తినవండి. నేను జింకలను అడగడు, కానీ నువ్వు తినేవి చాలా ఉన్నాయి. ఎన్ని కోళ్ళు తినేసి ఉంటావు చెప్పు? నువ్వు వాళ్ళ అమ్మని తినేసావు, దాని పిల్లని తినేసావు, దాని మనవరాలను కూడా తినేసావు. ఎన్ని కోళ్ళు తినేస్తావు అడుగుతున్నాను. ఒకవేళ కోడి మీద కేసు కడితే దేవుడు ఎలా కొడతాడు చెప్పనా?
కోడిని చూసినంత కేసు, దాని ఏకల పీకినంత కేసు, దాన్ని కాల్చినంత కేసు, దాని చర్మాన్ని ఒలిసేసినంత కేసు, దాని ముక్కలు కొట్టినప్పుడు కేసు, అది వండినంత కేసు, అది తిన్నంత కేసు, అది తినేసి దేవుడిని మర్చిపోయినందుకు ఇంకా పెద్ద కేసు. కోళ్ళే తిన్నావా, మేకలు తినేసావు. మేకలే తిన్నావా, కొన్ని పేర్లు చెప్పకూడదు, ఎన్ని తినేవో. రకరకాలు తినేసి నడుతున్నాను. పీతలు, దుప్పులు, రకరకాలు తినేస్తారు. అవకాశం ఉండాలి కానీ పాములు కూడా వండుకుని తినేస్తారు. ఇన్ని రకంగా ఉంటాడు చెప్పండి. అడుగుతాడు, నడుతున్నాడు. మెతుక్కొక కేసు కడితే ఏమైపోతాం? దేవుడు నరకాల్లో వేయడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. నువ్వు చుట్టలు కాల్చావా, సిగరెట్లు కాల్చా, ఇవి తర్వాత విషయం, అక్కడ వరకు వద్దు. నువ్వు ప్రకృతిని అనుభవించి నన్ను మర్చిపోయి చూసావా, ఇది జాలరా నువ్వు నరకాన్ని పోవడానికి అని చెప్తాడు. నేను అడుగుతున్నాను, కరోనా టైంలో గాలి అమ్మారు తెలుసా? గ్యాస్ సిలిండర్ గాలి అమ్మారు. అరే వంట గ్యాస్ అమ్మినట్టు గ్యాస్ సిలిండర్లు అమ్మారు. 2,000 నుంచి 15,000 టిన్ను ఆ గ్యాస్ సిలిండర్. నేను అడుగుతున్నాను, పుట్టిన దగ్గర నుంచి ఎంత గాలి పీల్చుంటావు? దీనికి లెక్కలు కడితే ఏమైపోతావు? ఆ గాలిని మళ్ళీ ఎంత కలుషితం చేసావు? ముక్కులోని చూదో, నోట్లోని చూదో, ఎంత కలుషితం చేసావు? ఈ గాలికి లెక్క కడితే ఏమైపోతావు? దేవుడు అడుగుతున్నాడు. ఒక్క జింక తిన్నవాడికి కోట్లిన్ని బనాయిస్తే కోళ్ళని, మేకల్ని, జంతువుల్ని, ఇన్ని ధాన్యాన్ని, ఇంత నీటిని, ఇంత దాన్ని అనుభవిస్తున్నామే, దేవుడు అడగడు అనుకుంటున్నావా? వీటన్నిటిని అడగకుండా ఉండాలంటే దేవుడు క్రయధనం కట్టాలి. ఈ చట్టానికి ఎలాగైతే ఒకరు సూరిటీ ఉండాలో ఆ చట్టం మన మీద అమలు జరగకూడదంటే మన తరపున ఒకరు సూరిటీ ఉండాలి. ఎవరు మన తరపున సూరిటీ? నజరేయుడైన యేసు. ఆయన సూరిటీగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? మన కొరకు క్రయధనముగా తన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టి క్రయధనంగా చనిపోయాడంటే ఇప్పుడు పాపం ఏమైనట్టు? ఆగిపోయినట్టు. ఇప్పుడు పాపం ఆగిపోతే ఏమాగిపోవాలి? మరణం ఆగిపోవాలి. మరణం ఆగిపోతే మనుషులు ఎక్కడికి వెళ్ళడం ఆగిపోవాలి? నరకానికి వెళ్ళడం ఆగిపోవాలి. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు పాపం ఆగిపోతే మరణాలు ఆగిపోవాలి. ఇప్పటికీ అనేక మంది దైవజనులు చనిపోతున్నారా లేదా? నా మాటలు అర్థమయ్యేం లేదో. ముఖ్యాంశాలు మరోసారి పాపానికి వచ్చిన జీతం మరణమైతే ఇప్పుడు మరణం రాకూడదంటే ఏమాగిపోవాలి? పాపం ఆగిపోవాలి. ఇప్పుడు ఆయన మొదటి శతాబ్దంలో వచ్చినప్పుడు పాపాన్ని తీసేశాడుగా. ఇప్పుడు ఆయన పాపాన్ని తీసినప్పుడు మరణం ఆగిపోవాలిగా. మరి మరణాలు ఎందుకు ఆగట్లేదు? అక్కడే చిన్న మెలుతుంది. అంటే మొదటి రాకల్లో వచ్చినప్పుడు పాపం తీసేశాడు, రెండవ రాకల్లో వచ్చే సమయం అప్పుడు చెప్పండి మరణాన్ని తీసేస్తాడు. ఈ మధ్యలో మరణిస్తారు. అందుకే ఈ మధ్యలో క్రీస్తునందు మరణించిన వారిని మరణించారు అనరు. చెప్పండి, రెస్ట్, నిద్రలోకి వెళ్ళారు. నిద్రలోకి ఒకడు వెళ్ళాడంటే ఒకరోజు లెగిస్తాడనే కదండి. అందుకే నిద్రలో ఒకడు వెళితే ఒకడు లెగిస్తాడని. ఆ ఇంట్లో ఎవడైనా పడుకుంటే వెళ్ళి లేపితే లెగిస్తాడు. అలాంటిది వీడు పెట్లో పడుకున్నాడంటే మీరు లేపకండి, మీరు లెగరు, ఒక ఆయన వచ్చి లేపుతాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఆయన లేపుతాడా? లేపుతాడు. ఎలా లేపుతాడు? బైబిల్లో నమ్మలేని స్టేట్మెంట్స్ ఉన్నాయి, బలంగా నమ్మే స్టేట్మెంట్స్. ఏమన్నాడు తెలుసా? ఇదిగో తమ వరుసల్లో మనుషులు మళ్ళీ తిరిగి లేస్తారు. మొదటి రాకళ్ళు వచ్చినప్పుడు మరణాన్ని తీసేశాను, రెండవ రాకళ్ళు వచ్చినప్పుడు చెప్పండి, క్షమించండి, మొదటి రాకళ్ళు వచ్చినప్పుడు పాపాన్ని తీసేశాను, రెండవ రాకళ్ళు వచ్చినప్పుడు చెప్పండి మరణాన్ని తీసేస్తాను. తీసేస్తామనడానికి ఆధారం ఏంటయ్యా? తీసేస్తామనడానికి రుజువు ఏంటయ్యా? తీసేస్తామనడానికి మాకేమైనా సాక్ష్యం ఉందయ్యా అంటే దేవుడు అన్నాడు, నేనే సాక్ష్యం. ఎలా సాక్ష్యం? ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, అనేకులకు అగపడ్డాడు, ఆయన అనేకుల చేత చంపబడ్డాడు, ఆయన 3 రోజులు సమాధులు ఉన్నాడు, మళ్ళీ తిరిగి లేచాడు. అంటే మాకు ప్రూఫ్ ఏంటని అడిగితే ఆయన అంటున్నాడు, నేనే మీరు తిరిగి లేస్తారనడానికి ఆధారం, నేనే మీరు తిరిగి లేస్తారనడానికి ఆధారం అడుగుతున్నాను. ఇంత బలమైన మాటలు, ఇంత నమ్మకంగా తిరిగి లేచిన వాడు మాటలు నమ్మరు. కానీ ఈ మధ్యకాలంలో పేపర్లో వార్తలు పడుతున్నాయి, మాత్రం బాగా నమ్ముతున్నారు. ఇది మాత్రం చివరి ఎగ్జాంపుల్ ముగిస్తారు. ఈ మాటలు నమ్మరు, పేపర్లో పడినవి నమ్ముతారు. ఏమి నమ్ముతున్నారు? ఈ మధ్యకాలంలో ఏమన్నారంటే మనుషుల్ని మళ్ళీ బతికించేస్తారంట. ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందంటే మందు కనిపెడుతున్నారంట ప్రస్తుతానికి. ఆ మందు కనిపెట్టిన తర్వాత ఆ మందు శవానికి ఎక్కిస్తేనట శవం మళ్ళీ లెగిసిపోయి కూర్చుంటుందంట.
ఈ చెప్తున్నది ఎవరు? సైంటిస్టులు. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది? హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటారు, జెనీవాలో ఉంటుంది. అక్కడ ఉంది ఈ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త ప్రకటన చేస్తారు. ఏమనంటే, మేము 2060లోనో 2070లోనో 2050లోనో మొత్తం మీద మందు కనిపెడతాం. ఆ మందు కనిపెట్టినప్పుడు ఆ మందు శవానికి ఎక్కిస్తే శవం మళ్ళీ ఎగిసిపోద్దట. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, మనం 2060 వరకు బతుకుంటామా? ఆల్రెడీ బలి బోరుకు వచ్చినాయి, బతుకుంటామా? బతుకుండం. మరి అప్పటి వరకు ఎప్పుడో మందు కనిపెడతారు, అప్పుడు మనకు బతకాలని ఉంటుంది. ఎప్పుడో బతికే మనం బాగానండి, ఎప్పుడో బతికే మనం ఎప్పుడో మందు కనిపెడతారు, అప్పటి వరకు మనం బతుకుండం. మరి అప్పటి వరకు మేము బతుకుండం, చచ్చిపోతాం. మా పరిస్థితి ఏంటంటే, మీలాంటి వారి కొరకే మా దగ్గర ఒక పాలసీ ఉందన్నారు. పాలసీ ఏంటి? ఆ పాలసీ అంటే, ముందుగా మీరు కొన్ని కోట్లో లక్షలో కట్టి మా టీంలో మీరు జాయిన్ అయితే, మీరు చనిపోయిన తర్వాత మేల్ లేదా ఒక మెసేజ్ పెడితే, ఆ మెసేజ్ మా టీం మెంబర్ రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి ఎక్కడి నుంచి జెనీవా నుండి ఒక టీం అంతా మన ఊరు వస్తుందట. ఈ ఊరు వచ్చి మన శవాన్ని ఒక బాక్స్లో పెట్టి బాక్స్ పట్టుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెడతారండి. ఎప్పటి వరకు? 2060 వరకు. ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు. అప్పటి వరకు ఆ డీప్ ఫ్రిడ్జ్లో ఉండవంట. అప్పుడు మందు కనిపెట్టినప్పుడంట ఆ మందు మన శవానికి ఎక్కిస్తే వెంటనే బతికేస్తాంట. ఇది నమ్మడానికి ఏమైనా ఆధారం ఉందా? సరే, తలో తోకో తాకటెట్టి పుస్తులైనా తాకటెట్టి జాయిన్ అయిపోతాం. ఏదోలా జాయిన్ అయిన తర్వాత మనం చచ్చిపోయాక మనం పట్టుకెళ్ళి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు బాక్స్లో పెట్టి. ఇప్పుడు నన్ను బతికేస్తానన్న సైంటిస్ట్ గారు కూడా చచ్చిపోతాడు ఒకరోజు, ఆడిని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు. ఆడి బాక్స్ అక్కడ ఉంటుంది, నా బాక్స్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు నన్ను 2060 అయిపోయింది, 2070 అయిపోయింది, 2080 అయిపోయింది. ఆ లెగడో నన్ను లేపడు. ఇప్పుడు ఆ లెగడో నన్ను లేపడు. ఇప్పుడు నేను వెళ్ళి ఎవరిని అడగను? నేను ఆడి దగ్గరికి వెళ్దామంటే నా బాక్స్ కదలదు, ఆడి నా దగ్గర రావాలంటే నా బాక్స్ కదలదు, ఆడి బాక్స్ కదలదు. ఇప్పుడు పోయి ఎవరిని అడగను? దానికి ఆధారం ఏమన్నా ఉందంటే లేదు, కేవలం థియరీ ఉంది. దానికి ఎవిడెన్స్ ఉందంటే ఎవిడెన్స్ ఏమీ లేదు, కేవలం థియరీ మాత్రం ఉంది. ప్రాక్టికల్గా ఒక్కటి కూడా ప్రూవ్ అవ్వలేదు. కానీ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ నమ్ముతున్న వాళ్ళు ఎవరన్నా తెలుసా? సినిమా యాక్టర్లు అనేక మంది జాయిన్ అయ్యారు, నాయకులు అనేక మంది జాయిన్ అయ్యారు, పొలిటీషియన్స్ కూడా అనేక మంది జాయిన్ అయ్యారు, మేధావులు అనేక మంది జాయిన్ అయ్యారు. అనేక మంది ఆ సైంటిస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ నమ్ముతున్నారు. కానీ నమ్మాల్సిన విషయం ఏంటంటే, ఆ స్టేట్మెంట్ ఏ సైంటిస్ట్ అయితే ఇచ్చాడో వాడే తిరిగి ముందు లేవాలి. ఆ లేచినోడు మనకు చూపిస్తే అప్పుడు నమ్మాలి. ఆడే లేగలేదు, మనకేం చూపిస్తాను అడుగుతున్నాను. ఇప్పుడు మనల్ని తిరిగి లేపుతానన్నవాడు బాగా స్టేట్మెంట్ ఇచ్చాడా? నిజంగానే అన్నట్టుగా 3వ దినాన్న తిరిగి లేచాడా? చెప్పండి. సైంటిస్ట్ తిరిగి లేచాడు లేదు నాకు తెలియదు, కానీ జీసస్ క్రైస్ట్ మాత్రం 3వ దినాన్న తిరిగి లేచాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ నేను బతికిస్తాదో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన జీసస్ క్రైస్ట్ మాత్రం ఖచ్చితంగా ఒక రోజు వస్తాడు. తన యందు నిద్రించిన వారిని తమ తమ వరుసల్లో చెప్పండి తిరిగి లేపుతాడు. నమ్మే, అంతే. నువ్వు జ్ఞానమైనా నమ్మే, నువ్వు మూర్ఖుడివైనా మారిపోయి నమ్మే, నువ్వు సామాన్యుడివైనా సామంతుడివైనా ధనికుడివైనా దరిద్రుడివైనా నువ్వు ఎవడవైనా ప్రభువు నమ్ము. ఆయన యందు నమ్మకం ఉంచు. ఆయన పాపాలు మొదటి రాకళ్ళు వచ్చి తీసేస్తాడు, అది నమ్ము. ఆయన 2వ రాకళ్ళు వచ్చి నీ మీద ఏలుబాటు చేసిన చెప్పండి మరణాన్ని తీసేస్తాడు. ఆ రోజు నిన్ను ఒక పాట పాడమంటాడు. ఆ పాట ఏంటో తెలుసా? ఓ మరణమా నీ విజయం ఎక్కడెక్కడ ఉందో ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 55వ వచనం, 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపానుకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకి జయం అనుగ్రహించిన. అక్కడ ఒక మాట చూడండి, జయం అంటే దాన్ని ఏమంటే చెప్పినా, జయం అన్న దానికి మూలపదం ఎలా ఉంది? విక్టరీ అన్నాడు. మనం ఆల్రెడీ మనం గెలిచేసామంట. దేని మీద? చావు మీద గెలిచామంటే ఆయన గెలిస్తే నేను గెలిచినట్టే, ఆయన జయిస్తే నేను జయించినట్టే. ఆయన మరణాన్ని జయించాడు, ఆయన యందు విశ్వాసం వచ్చిన నేను కూడా చెప్పండి మరణాన్ని జయించబోతున్నాను అంటే. ఒకరోజు ఒక వింతైన పాట పాడతాం. ఆ పాట ఏంటంటే, మరణమా ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. జ్ఞానులను బెదిరించావు, సామాన్యులను బెదిరించావు, మూర్ఖులను బెదిరించావు, పసివారిని బెదిరించావు, అనేకులను బెదిరించావు. ఈరోజు ఇంక మమ్మల్ని ఏమీ చేయలేవు. మరణాన్నే ఎక్కిరించి నిలబడతామంట, మరణం మీదే కేకలేస్తామంట, మరణం మీదే పాట పాడతామంటారు. ఇక నువ్వు మమ్మల్ని ఏమీ
చేయలేవు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలి అంటే ఇల్లు వస్తుంది, వాకులు వస్తుంది, తర్వాత విషయం. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన నమ్ముకుంటే మరణించి తిరిగి లేస్తే నిత్యత్వం వస్తుందని నమ్ముతున్నామని చెప్పండి. అందుకు బైబిల్ నమ్మండి. ఈ బైబిల్ సారం ఎందుకో తెలుసా? ఈ జీవితం శాశ్వతమైనది కాదు. ఎందుకంటే డబ్బున్నవాడైనా డబ్బు లేనివాడైనా చనిపోతాడు, ధనికుడైనా ధనికుడు కాకపోయినా చనిపోతాడు, దరిద్రుడైనా సామంతుడైనా చనిపోతాడు. ఇది ఎలాగో శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒకటి ఉంది, దాని పేరు నిత్యత్వం. దాని కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయనకు మనం రుణం ఉండిపోయాం. అది ఎప్పటికీ తీర్చలేని రుణం. అందుకే అపోస్తులకి ఆ విషయం అర్థమైంది కనుక వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము క్రీస్తునకు దాసులు అంటారు. పేతురు కానీ పౌలు కానీ వీళ్ళందరూ మేము క్రీస్తునకు దాసులం అని ఎందుకంటారంటే వాళ్ళకి తెలుసు ఒక విషయం ఏంటంటే రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నాడు, ఆ రుణాన్ని మేము ఎప్పటికీ తీర్చలేము. ఈరోజు కుర్చీలో కూర్చున్నారంటే ఆయనకు రుణం ఉండిపోయాం. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే రుణం ఉండిపోయాం. ఇంకా బతికి బట్టగట్టామంటే ఆయనకు రుణం ఉండిపోయాం. ఇంకా ఊహేలకందరూ మాట ఏంటో తెలుసా? నేడో రేపో వస్తాడు, మనల్ని అందరినీ తిరిగి లేపుతాడు మేఘాల మీద. చెప్పండి, తీసుకెళ్ళిపోతాడు. అందుకు యేసుప్రభు నమ్మాలి. ఎందుకు నమ్మే పెద్దమ్మ యేసుప్రభుని అంటే వాళ్ళ పిల్లట బెంగెట్టుకుని నమ్మింది. నీ పిల్లి కోసం యేసుప్రభు నమ్ముతావా? యేసుప్రభుని ఎందుకు నమ్మంటే ఈ కారణం ఇది నడుతున్నా. సిల్లీ థింగ్స్ ఇవన్నీ వీటి కోసం కాదు. యేసుప్రభు ఎందుకు బిగ్ ప్రాజెక్ట్ ఉంది. ఆ బిగ్ ప్రాజెక్ట్ ఏంటంటే పాపం పోయింది మొదటి రాకుల్లో, రెండవ రాకుల్లో మరణం పోతుంది. మానవ జీవితం ఇక్కడ శాశ్వతమైనది కాదు. భూలోకము పరలోకము అనుసంధానమై ఒక మహాపట్నంలో ఉండబోతున్నాం. ఆ మహాపట్నంలో లవ్ ఫీస్ట్ ఉంటుంది. అదే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ ప్రేమ విందు జరగబోతుంది. అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. అందుకు యేసుప్రభుని నమ్మండి. యేసుప్రభుని ఎందుకు నమ్మారంటే ఉద్యోగం కోసం, యేసుప్రభుని ఎందుకన్నా ఈ విషయాలు కదండి. అవి ఉన్నా ఉండకపోయినా అది పెద్ద ప్రాబ్లం కాదు. యేసుప్రభుని ఎందుకు నమ్మామంటే నన్ను మళ్ళీ బతికిస్తాడు. ఇక మళ్ళీ నా శరీరం వాడిపోదు, నా కళ్ళు మందగించిపోవు, నా శరీరం కుసించిపోదు, నిత్యము యవ్వనంతో బతుకుతాను. ఎలాంటి యవ్వనంతో అంటే ఆదాము తప్పు చేయకముందు ఎంత యవ్వనంగా ఉండేవాడో మళ్ళీ అలాంటి యవ్వన జీవితం నీకు నాకు చెప్పండి రాబోతుంది. ఆ ఆదాము చేసిన తప్పుకి ఈ కడపటి ఆదాము ఇరుగుడుగా మన కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, నమ్మమన్నాడు, మళ్ళీ వచ్చి మనల్ని చెప్పండి తిరిగి లేపుతానన్నాడు. ఈ రాత్రి మీకు అర్థమైతే బయట వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్పండి యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారంటే అక్కడ పని అవ్వలేదు కనుక ఇక్కడికి వచ్చాను, ఇక్కడ పని అవ్వలేదు కనుక అక్కడికి. ఈ కబుర్లు చెప్పకండి. ఇలాగే కనుక మీరు యేసుప్రభు వారిని నమ్మితే, మళ్ళీ చెప్తున్నాను, ఇలాగే కనుక మీరు యేసుప్రభు వారిని నమ్మితే రేపొద్దు నీ దేవుడిని మార్చేసి ఎక్కడో పని అవుతుందంటే ఆ గుడికి కూడా పోతారు మీరు. లేరా? యేసుప్రభు వారిని ఎంత సీప్గా అర్థం చేసుకుంటారంటే ఒక ఆవిడ గొడవడేస్తుంది యేసుప్రభు వారితో. ఏదో కూర వండిందంట, ఆ పప్పులో ఉప్పు తక్కువైందంట. ఆయన తిట్టాడు. ఎలా ఉందని అడిగిందంట. అడిగితే భర్త నీ మొహంలో ఉందే పప్పు, ఎప్పుడు ఇలాగే తగలెట్టావన్నాడట. అప్పుడు ఏమందంట బయటకు వచ్చి అలా ఆయనతో ఏమనకుండా ఇలా పక్కకొచ్చి చెప్పాలి కదా అందంట. ఎవరినే? యేసుప్రభు వారిని. అంటే ఈవిడ పప్పులు ఉప్పు తక్కువైపోయిందని ఈవిడ పరలోకంలో యేసుప్రభు వారికి కంగారైపోయి చెప్పాలి కదా అనగానే వస్తున్నాను కుమారి అనాలన్నమాట. యేసుప్రభు అర్థమయ్యాడు నీ పప్పు నువ్వుని అడుగుతున్నాను. యేసుప్రభు అర్థమయ్యాడా? చాలామంది చూడండి సిల్లీ థింగ్స్తో యేసుప్రభు వారిని బ్యాక్మెయిల్ చేసే మాటలు మాట్లాడుతున్నారు. కొంతమంది అంటున్నారు ఇదిగో ఇలా బలగొడతారు, ఇలా బలగొడతారు, నువ్వు దీవించు, నువ్వు దీవిస్తావు అడుగుతున్నా. దీవించడు ఏం చేస్తావు? ఆ డిమాండ్లే మాట్లాడు. దేనిని నమ్మాలో అది నేర్చుకో, ఏది కేంద్రీకరించాలో అది నేర్చుకో. కొంతమంది అడుగుతున్నారు నువ్వు చేస్తావు, నువ్వు చేయకపోతే రేపు నుంచి నీతో మాట్లాడినా. ఒక అమ్మాయి ఉంది కోవైట్ నుంచి, అప్పుడు ఎప్పుడో చేసేది, ఇప్పుడు చేయడం మానేసిందండి. దరిద్రం వదిలిపోయింది అనుకున్నాను. చేసేది అన్నయ్య అని మాట ఏదో మంచి చెడు చెప్పేవాడిని. ఆ చేసినప్పుడు ఒక రోజు అంటుంది అన్నయ్య రేపు నుంచి నేను డాడీతో మాట్లాడానంటే వాళ్ళ డాడీ ఏమనుకున్నాను నేను. రేపు నుంచి డాడీతో మాట్లాడినాను అన్నది. ఏమ్మా అని అడిగితే మాట్లాడినాను 3 రోజుల నుంచి ఫాస్టింగ్ ఉన్నాను, ఇంక నాకు ఇప్పటికీ ఆన్సర్ రాలేదు, మాట్లాడినాను అన్నది. నాకు మతి లేదు. ఎందుకు ఏ డాడీ అంటే ఆ డాడీ అని చెప్పింది. అప్పుడు నన్ను ఆ డాడీ కోసం మాట్లాడినంటున్నావా? ఆ డాడీతో మాట్లాడే ఇప్పుడు ఈవిడ గారు కోపమించి 3 రోజులు ఉపవాసం ఉందని ఇప్పుడు దేవుడి కార్యం జరిగించేసి ఇంక రేపు నుంచి నీతో మాట్లాడినాను. కానీ పరలోకాన్ని పరిపాలిస్తున్న దేవుడు వెంటనే కంగారైపోయి నా బిడ్డ మాట్లాడట్లేదు ఎలాగని చెప్పి ముల్లోకాల కార్యాలు ఆపేసి ఇప్పుడు ఈవిడ గారి దగ్గరకు వచ్చేయాలి. నేను అడుగుతున్నాను యేసుప్రభు అర్థమయ్యాడా? ఎందుకు ఇలాంటి గాలి ప్రార్థనలో గాలి మాటలు ఎందుకోసం చెప్పినా మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఈ బైబిల్ ఏంటో మీకు అర్థం అవ్వకపోతే ఈ దేవుడు ఏంటో కూడా అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ బైబిల్ యొక్క సూత్రం ఏంటో అర్థం కాకపోతే ఇంత ఎలా మాట్లాడకూడదు. అందుకే నేను కోరుకునేది ముగించే ముందు ఒకటే, ఈ బైబిల్ని చదవండి. క్యాలెండర్ల మీద చదివినా మీ రెగ్యులర్ బైబిల్లో చదవండి, వాగ్దానం కార్డులు చదివినా మీ ఉన్న సొంత బైబిల్ చదవండి. దీన్ని చదవండి. ఇది చదివితేనే ఎలా మాట్లాడాలో, ఎందుకు నమ్ముకోవాలో, దేని మీద కేంద్రీకరించాలో మీకు అర్థమవుద్ది. ఈయనగా మీరు నమ్మితే ఆయన నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా మనల్ని మళ్ళీ తిరిగి లేపు నిత్యత్వంలో కూర్చోబెడతాడు.
అపోస్తులు అందుకే నమ్మారు, ఆది సంఘం అందుకే నమ్మింది. అందుకే వాళ్ళ భూములు అడగలేదు, వాకిళ్ళు అడగలేదు. వాళ్ళు అడిగిందల్లా ఒకటే, నువ్వు వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో చాలన్నారు. మనం కూడా అదే అడుగుదాం, మనం కూడా అదే కోరుకుందాం. దేవా, ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా ఎలాగ మరణిస్తాం, మాకు కావాల్సింది ఏంటంటే నిత్య జీవం, నువ్వుండు స్థలంలో మేము ఉంటామని ఒక మాట ఇచ్చావుగా, ఆ స్థలంలో ఉండాలని నమ్ముకుంటున్నాం అనండి. దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని ఆశీర్వదించి నిత్యత్వానికి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుంటాం.